హల్లెలూయా, హల్లెలూయా. కూడి వచ్చిన వారందరూ కూడా లేచి నిలబడి కొన్ని నిమిషాలు దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడి కొన్ని నిమిషాలు దేవుణ్ణి ఆరాధన చేద్దాం. లేచి నిలబడిన మనందరం కూడా మన స్వరాలు తెరిచి ఆ దేవాతి దేవుణ్ణి స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకే వందనం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా యేసయ్యా మీకే స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కూడా నోరు తెరిచి దేవుణ్ణి స్తుతించండి. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఆరాధన చేద్దాం. దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఆరాధన చేద్దాం.
దీపమై దేదీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై ఆరణి దీపమై దేదీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై చేసావు పండుగ వెలిగావు నిండుగా చేసావు పండుగ వెలిగావు నిండుగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఆరాధన చేద్దాం. మారణి నీ కృప నన్ను వీడనన్నది మర్మాల బడిలో నా సేద తీర్చుచున్నది మారణి నీ కృప నన్ను వీడనన్నది మర్మాల బడిలో నా సేద తీర్చుచున్నది మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము హృదయపూర్వకంగా చప్పట్లు కొడుతూ ఆరాధన చేద్దాం. ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యమున కధిపతివై ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యమున కధిపతివై పరాక్రమశాళివై నడిచావు కాపరిగా పరాక్రమశాళివై నడిచావు కాపరిగా నా
దీపము. యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, వెలిగించిన దీపము, నీవు 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 వెలిగించిన దీపము. ఆరిపోదులే 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 నీవు వెలిగించిన దీపము, 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 నీవు వెలిగించిన దీపము. ఆరిపోదులే 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 నీవు వెలిగించిన దీపము, 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 నీవు వెలిగించిన దీపము. నీవు అందరూ కూడా నోరు తెరిచి, అయ్యా మా ఆత్మీయ దీపాలను వెలిగించండి, మా ఆత్మీయ దీపాలను వెలిగించండి. నీవు వెలిగించిన దీపము, 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 నీవు వెలిగించిన. అయ్యా నా ఆత్మీయ దీపాన్ని వెలిగించండి, నా ఆత్మీయ దీపాన్ని వెలిగించండి. సాతాను కలగజేసే సుడిగాలి తుఫాన్ల వలన ఆరిపోయిందయ్యా. ఈ రాత్రి కాల సమయంలో మిమ్మల్ని పాడి స్తుతిస్తూ ఉండగానే నా ఆత్మీయ దీపాన్ని వెలిగించండి, మా ఆత్మీయ దీపాలను వెలిగించండి. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన. ఆమేన్. అందరూ కూడా అయ్యా మా ఆత్మీయ దీపాలను వెలిగించండి. నీవు వెలిగించిన దీపము,
నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపం ఆరిపోదులే, ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవనామాన్ని మహిమపరుద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరూ లైన్గా కూర్చుందాం. హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతుల పైకే చెప్దామా? హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి గడిచిన 10 రోజులు కూడిక దేవుడు తన నామ మహిమార్థమే జరిగించారు. ఈ 11వ రోజులో కూడా చేరి వచ్చిన మనందరము ధన్యులం. నమ్మితే బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి నిన్న రాత్రి దైవజనులు పౌల్ రాజయ్య గారు వచ్చారు. ఏం వాక్యం చెప్పారు? మనమైతే కనీసం 9, 10, 9, 20 వరకు చెప్తున్నాం, కానీ నిన్న పేరవారలో ఉన్నా సరే అసలు ఏం జరుగుతుంది వెంకటేపాలెంలో అని చూస్తే అయ్యగారు 10 నిమిషాలు తక్కువ 9 గంటలకే ముగించేశారు. శుక్రవారం ప్రార్థన అనుకున్నారేమో. ఏదేమన్నా గడిచిన 10 రోజుల నుంచి ఒక విభిన్నమైన కోణాల్లో, అంటే ప్రతిరోజు ఒకే వర్తమానం కాకుండా రోజుకొక వర్తమానం, ఒక వాగ్దాన రూపం, ఒక హెచ్చరిక, అలా దేవుడు ఈ ఉపవాస దీక్ష కూడికల్లో ఎవరు నిలబడినా సరే మనందరితో కూడా మాట్లాడుతున్నారు. ఆమేన్ హల్లెలూయా. 11వ రోజులు ఉన్నామంటే ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి? సరిగ్గా 10 రోజులు ఉన్నాయి. బాప్తిసాల కొరకు ఎవరైతే సిద్ధపడుతున్నారో ముందు రోజుల్లో రాకపోయినా సరే
కనీసం ఈ 10 రోజులన్నా సద్వినియోగపరుచుకోండి. ఒక పేరు దైవజనులకి ఇచ్చారు, బాప్తిసం పొందడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి. ఇంకా ఎవరైనా మనలో బాప్తిసం పొందని వారు ఉంటే ఈ 10 రోజులు కూడికలకు వచ్చి వాక్యం ద్వారా బలపడి ఒక తీర్మానం చేసుకుని, చివరి రోజు అంటే ఆదివారం వచ్చింది 9వ తారీఖు, చివరి రోజు ఆదివారం వచ్చింది 9వ తారీఖు బాప్తిసాలు ఉంటాయి. మీరు అందరూ కూడా ఆ విధంగా సిద్ధపడండి. బాప్తిసం పొందిన వారు ఎవరైతే ఇంకా బాప్తిసానికి వెనకడుగేస్తున్నారో వారందరి కొరకు మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ప్రతిరోజు కింద కూర్చుంటున్నారు కదా అని చెప్పి, ఎలాగో మన చర్చిలో కుర్చీలు ఉన్నాయి, మీకోసం అని చెప్పి కుర్చీలు వేసాము. మాది పొరపాటు అయిపోయింది. ఇంక రేపు పొద్దున్న కుర్చీలు ఉండవు. మీరు అందరూ యథావిధిగా ఎలా కూర్చుంటున్నారో అలాగే కూర్చోండి. కాబట్టి తీసేయండి అన్న, త్వరగా తీసేయండి, ఫ్రీగా కూర్చోండి. హల్లెలూయా. ప్రతిరోజు కిందే కూర్చుంటున్నారు కదా అని చెప్పి మీకోసం కుర్చీలు వేసాము. మనకి కుర్చీలో కూర్చుని అలవాటు లేదు కదా మందిరంలో, పోన్లేండి. హల్లెలూయా. ప్రార్థించండి. 11 రోజులు ఉన్నాం. చివరి 3 రోజులు 6, 7, 8 తారీఖుల్లో దైవజనులు, గొప్ప దైవజనులు డేట్లన్నీ కూడా తీసుకున్నాం. ఆల్రెడీ పాంప్లెట్స్ అవి కూడా ప్రింట్ చేయిస్తున్నాం. చివరి 3 రోజులు కనీసం 21 రోజులు ఉపవాసం లేకపోయినా, శరీరం సహకరించకపోయినా, చివరి 3 రోజులు పగలు రాత్రి జరుగుతాయి కనుక అప్పుడు ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా. మంచి దైవజనులు 3 రోజులు మన మధ్యకు వస్తున్నారు, 3 దైవజనులు. మీరందరూ కూడా ప్రార్థించండి. హల్లెలూయా. మంచిది. అందరూ కూడా మోకరించినట్లయితే వాక్యం కొరకు మనందరం సిద్ధపడదాం. ప్రతి ఒక్కరు కూడా తలలు వంచి, దేవా ఈ రాత్రికాల సమయంలో నాతో మాట్లాడండి. ఈ 11వ రోజు ఈ ఉపవాస ప్రార్థన కూడిక ద్వారా మా జీవితాల్లో, మా కుటుంబంలో ఒక గొప్ప మేలు చేయండి నాయన అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మోకరించి వాక్యం కొరకు మనందరం సిద్ధపడదాం. మన మధ్యలో ఉన్న దైవజనులు జోసెఫ్ అన్నయ్య వచ్చి వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య నీకు వందనాలు. నేటికి మరి 11 రోజులకు మమ్మల్ని నడిపించి నీ బిడ్డలుగా నాయన మా అందరితో మాట్లాడుతూ వచ్చారు నాయన. నీ మాట సత్యము, నీ మాట నిత్యం. భూమి ఆకాశాలైనా గతించిపోతాయి కానీ నీ మాట ఎన్నటికి గతించదు కనుక నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట మా అందరి జీవితంలో నెరవేర్చమని ఈరోజు నీ దాసుల్లో నిలబెట్టుకుని మాతో మీరు మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని, మిగిలిన రోజులన్నింటినీ కూడా చక్కగా క్రమంగా బిడ్డలందరూ వచ్చి మేలు పొందుకునే కృపను దయచేయమని, ఇంకా అనేక మందిని నీ సంధికి నడిపించి మీ కార్యాలు చూసే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేస్తున్నందుకై వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో అడుగుతున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి దేవుని స్తుతించుదాం. హల్లెలూయా. మన మధ్యలో ఆత్మస్వరూపిగా సంచారం చేస్తున్న నా విమోచకుడైన సజీవుడైన యేసుక్రీస్తు ప్రభుకి నా హృదయపూర్వకమైన వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. కృపను బట్టి 10 దినాల నుంచి మనం దేవుని సన్నిధిలో కూడి అందరూ కూడా ఏక మనసుతో దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి మహిమపరచడానికి దేవుడు ఎంతో కృప చూపారు. అందుని బట్టి నేను ఎంతో దేవుని ఘనపరుస్తున్నాను. ఇందాక విలియమ్స్ చెప్పినట్లుగా నిన్న రాత్రి 10వ రోజు రాత్రి, పోనీ మొదటి రోజు మొదలుకొని 9 రోజుల వరకు అడగలేదు కానీ నిన్న 10వ రోజు రాత్రి పాస్టర్ గారు ఏం ఆక్షన్ చెప్పారంటే అందరూ ఏమైపోయారు, గుళ్ళో ఉన్నంతసేపే గుర్తుపెట్టుకుంటున్నారు, తర్వాత వదిలేస్తున్నారు అన్నమాట. అలా వదలకూడదు. ప్రతి దినము మన్నా అంటే దేవుని యొక్క మాట
మనకి ఆయన ఏం చేస్తూ వస్తున్నారంటే అందిస్తూ వస్తున్నారు. ఇది అమూల్యమైన మాట. ఈ మాటను ఎవరు కూడా ఏం చేయకూడదంటే విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. మంచిదండి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. బైబిల్ గ్రంథం తెరచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. కొద్ది మాటలు దేవుడు మనందరి వెనుకలో దీవించును గాక. ఆమేన్. ఒక అద్భుతమైన మాట ఇక్కడ ఉంది. 2 మాటలు ఇక్కడ ఏమని చెప్పేవారంటే, చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. చెప్పబోయే మాట ఏంటంటే వదులుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చిన మనమందరం కూడా ప్రభువుని కలిగిన తర్వాత దేవుణ్ణి ఆరాధించే పరిశుద్ధునైన దేవుని ప్రార్థించడానికి వచ్చిన మన జీవితంలో, మన హృదయంలో దేవుని కొలువు చేసుకున్న మనం ఏం చేయాలంటే, వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ప్రాచీన స్వభావాన్ని అంటే మునుపటి ప్రవర్తన మనం ఏం చేసుకోవాలంటే వదులుకొని మన జీవితాలను ఎలా మార్చుకోవాలంటున్నాడంటే, అక్కడ నవీన స్వభావాన్ని ధరించుకోవాలంటున్నాడు. హల్లెలూయా. నవీన స్వభావం మనం ఎప్పుడు ధరించుకోగలమంటే, ఎప్పుడైతే చెడిపోయిన దానిని వదిలిపెడతామో, ప్రాచీనమైన దాన్ని అంటే పాపమును ఎప్పుడైతే మనం వదులుకుంటామో, లోక సంబంధమైన ఆశలను ఎప్పుడైతే వదులుకుంటామో, లోక సంబంధమైన పనుల్ని ఎప్పుడైతే మనం విడిచిపెడతామో, అప్పుడు మనం ఎలాగా మార్చబడగలమంటే నవీన స్వభావం అంటే క్రొత్త మనసు మనలోకి వస్తుందటండి. హల్లెలూయా. క్రొత్త జీవితం మనలోకి వస్తుందంట. ఇప్పుడు చాలా యాడ్లు వస్తున్నాయి కదా, ఏంటి మన పాత్రలు జిడ్డుగా ఉన్నా మురికిగా ఉన్నా దాన్ని వదిలించుకోవాలంటే ఏం వాడమంటున్నారు? విమ్ బార్ వాడమంటున్నారు, విమ్ లిక్విడ్ వాడమంటున్నారు, ఈకో లిక్విడ్ కూడా వాడమంటున్నారు. ఎందుకని? మన పాత్రలు కొత్తగా కనబడాలంటే, తల మెరవాలంటే ఏం వాడాలి? లిక్విడ్స్ని వాడి వాటిని అన్నిటినీ కూడా, జిడ్డు మరకలన్నిటినీ కూడా వదిలించుకోవాలి, పోగొట్టుకోవాలి అంటున్నారన్నమాట. మరి ఒక క్రైస్తవుడు, ప్రభువును కలిగి ఉన్న వ్యక్తి, దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన సర్వ సృష్టికర్తని పూజించడానికి వచ్చిన వ్యక్తి ఎలా పూజించాలి, ఎలా ఆరాధించాలి, ఎలా దేవుని సన్నిధిలో మనము మరి భయభక్తులు కలిగి ఉండాలంటే, ఏ వ్యక్తి అయితే తన ప్రాచీన స్వభావాన్ని, తన మురికిని, తనకున్న అతిక్రమాన్ని, పాపాన్ని విడిచిపెట్టి తన జీవితాన్ని పూర్తిగా దేవునికి సమర్పించుకోగలడో ఆ వ్యక్తి మాత్రమే ఎలా మారగలడంటే నవీన స్వభావం కలిగి, అంటే నవీన క్రొత్త మనిషిగా మారగలడమటండి. హల్లెలూయా. కానీ ఈ రోజున ప్రతి వారిని ఎవరిని అడిగినా కూడా అది నన్ను వదలట్లేదండి, అది నన్ను విడిచిపెట్టట్లేదండి, అది నన్ను వదలట్లేదండి బాబు, ఎంత ప్రయత్నిస్తున్నా కూడా అది నన్ను వదిలి వెళ్ళట్లేదండి అంటారు. ఒకసారి ఒక వ్యక్తి గోదావరి గట్టు పక్కన కొన్ని పుల్లలు వాటర్లో కొట్టుకెళ్ళే పుల్లల్ని మరి తెచ్చుకోవడానికి వెళ్తూ ఉండేవాడంట. ఒకరోజు వెళ్ళాడు పుల్లలు తెచ్చుకోవడానికి తన స్నేహితుడితో కలిసి. ఆ రోజు చాలాసేపు వెయిట్ చేశాడు, చూశాడు, కనిపెట్టాడు, కానీ పుల్లలు గోదావరిలో కొట్టుకుని రావట్లేదు. చాలా దొంగలు వస్తాయన్నమాట అండి. అందులో అది తెచ్చుకుని వారు అమ్ముకుని డబ్బులు సంపాదించుకుంటారు.
కానీ ఆ రోజు చాలాసేపు కూర్చున్నాడు కానీ ఏమాత్రం కూడా పుల్లలు రాకపోతే పక్కనున్న వాడికి ఆకలేసి అన్నాడు, అరే ఇంకా ఈరోజు ఈ పుల్లలు కూడా వదిలిపెట్టేద్దాం, వదిలేసి వెళ్ళిపోదాం, ఇంటికి ఆకలేస్తుంది రా అంటే, లేదురా నేను కాసేపు చూసి వస్తాను, మరి నువ్వు వెళ్తే వెళ్ళు అన్నాడు. ఆడన్నాడు, ఇద్దరం కలిసి వచ్చాం కదా, నిన్ను వదిలేసి ఎలాగెళ్తాను, నువ్వు కూడా రా అంటే, లేదు నాకు ఖచ్చితంగా ఈరోజు ఏం పట్టుకెళ్ళాలంటే ఎలాగైనా ఆ దొంగను పట్టుకెళ్ళాలి అని చెప్పి కూర్చున్నాడంట. మొత్తం మీద ఈడు అనుకున్నట్టుగానే ఆ చివరిని చూస్తుంటే ఒక నల్లని దొంగ ఒకటి కొట్టుకుని వస్తుందంటండి వాటర్లో. అప్పుడు నేను చెప్పాను కదరా నీకు అని చెప్పి ఆ దొంగ కొట్టుకొచ్చి సమీపానికి వచ్చేసరికంటే ఇతను అందులోకి దూకి ఈతుకుంటూ వెళ్ళి ఆ దొంగని పట్టుకున్నాడంట. ఈ రోజుతో నా దరిద్రం వదిలిపోతే చాలా డబ్బులు వస్తాయి అనుకున్నాడంట. అనుకున్న తర్వాత ఆ దొంగను పట్టుకున్న తర్వాత ఆ దొంగ ఏం చేస్తుందంటే, ఇతను దొంగను పట్టుకున్నాను అన్నాడు కానీ ఆ దొంగ కూడా ఈయన ఏం చేస్తుందంటే గట్టిగా పట్టుకుందంటండి. గట్టిగా పట్టుకుండి మరి అన్ని వదులుతలేదంట. అప్పుడు ఈడు అంటున్నాడంటే, వరే ఆ ఒడ్డు మీద కూర్చున్నవాడు పిలుస్తున్నాడంట, ఎందుకు అంతసేపు దాన్ని ప్రయత్నిస్తున్నావు, తీసుకుని పట్టుకుని వచ్చేసే అని చెప్పంటే, లేదురా బాబు, నేను ఇది మనకి దొంగ అనుకున్నాం, కర్ర అనుకున్నాం, ముద్దు అనుకున్నాం, కాదు ఇదేదో ఒక ఎంత జంతువులా ఉంది, ఇది నన్ను పట్టుకుంది, దీన్ని నేను ఎప్పుడో వదిలేశాను కానీ అది నన్ను ఏం చేయట్లేదు, వదలట్లేదంటే ఎలా అయినా వదిలించుకుని రారా బాబు అంటే, నీకు చెప్తే అర్థం కావట్లేదురా బాబు, నేను చాలాసేపు అయింది దాన్ని వదిలించుకుందామని చాలాసేపు వదిలించాను కానీ అది మాత్రం నన్ను ఏం చేయట్లేదు, వదలట్లేదని చెప్పి ఆ వదలని కారణాన్ని బట్టి ఆశతో వెళ్ళని వీడి జీవితం ఆ బ్రతుకు ఏమైపోయిందంటే ఆ గోదావరిలో కొట్టుకెళ్ళి ప్రాణాన్ని కోల్పోయడం అటండి. హల్లెలూయా. ఈరోజు కూడా లోక ఆశలు, లోక పాపాలు మన జీవితాల్ని మనం వదిలేద్దాము అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి అవి మనల్ని ఏం చేయకుండా ఉంటాయంటే, వదలకుండా ఉండి మన జీవితాన్ని, మన ఆత్మీయతను ఏం చేస్తున్నాయంటే పాడు చేసేస్తున్నాయి అన్నమాట అండి. మరి కొన్ని దినాల నుంచి దేవుని మాటలు వినడానికి దేవుని సన్నిధికి వచ్చాము, ఉపవాసాలు ఉండి దేవుని సన్నిధిలో. నేను కూడా గత 2 నెలల క్రితం అనుకున్నాను, ప్రతి నెల చివర 3 రోజులు ఉపవాసాలు ఉంటున్నాను, నేను చేయలేను, బలహీన పడిపోతున్నాను, ఏదేమైనా దీన్ని కొంచెం రద్దు చేసుకుందాము అనుకున్నాను. కానీ దేవుని ఆత్మ నాతో చెప్తుంది, నువ్వు బలహీన పడొద్దు, బలం తెచ్చుకో అని చెప్పన్నమాట. నాకు ఎంత బలహీనతగా అనిపిస్తున్నా కూడా నాకు బలం ఎక్కడ చేకూరుతుందంటే, ఎప్పుడైతే నేను ఉపవాస ప్రార్థన చేస్తానో అప్పుడే బలమైన పనులు చేయగలను, బలంగా ప్రార్థన చేయగలను అన్నమాట అండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు కాబట్టి ఈ నెలలో కూడా దేవుని చిత్తంలో ఇక్కడ 21 రోజు ఉపవాస ప్రార్థనలు పెట్టాం. ఈ 7వ నెల ఈ చివరి దినాల్లో 3 రోజులు కూడా ఉపవాసం ఉండడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. ఎందుకు ఉపవాసం ఉండాలి, ఎందుకు ఉపవాస ప్రార్థన చేయాలి? ప్రార్థన చేస్తే పరిస్థితులు మారతాయి, ప్రార్థన చేస్తే మన అవసరాలన్నీ తీర్చబడతాయి. కానీ ఉపవాస ప్రార్థన చేయటం వల్లటండి మనలో పశ్చాత్తాపం కలుగుతుందంట. మన ప్రతి పాపము కూడా దేవుని దగ్గర ఏం చేస్తామంటే ఒక్కొక్కటి విడిచిపెడతామంట. ఎందుకంటే ఉపవాస ప్రార్థన మన జీవితానికి ఎలా మారుస్తుందంటే ఒక తగ్గింపు జీవితంగా మార్చబడుతుంది. ఈ ఉపవాస ప్రార్థన మన జీవితాన్ని సరిచేస్తూ ఉంటుంది. ఈ ఉపవాస ప్రార్థన మన హృదయంలో మెదిలే ప్రతి పాపపు క్రియలని కూడా మరి విడుదల కలిగించే విధంగా చేస్తుందన్నమాట అండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ఉపవాస ప్రార్థన మన జీవితాన్ని ఎలా మారుస్తుందంటే ఒక పరిశుద్ధ విధంగా మారుస్తుంది. అందుకు ఈ ఉపవాస ప్రార్థన చేసిన మనం ప్రతిసారి కూడా ఎజ్రా చూడండి 10వ అధ్యాయంలో ఉపవాస ప్రార్థన చేసిన ప్రతిసారినంట వారి మోకాళ్ళను దేవుని సన్నిధిలో రోజంతా నిలబడంట వారి పాపములన్నిటినీ కూడా ఒప్పుకున్నారటండి. హల్లెలూయా. అంటే మన వదలని ఒక దరిద్రం మన మీద ఉంది. చాలాసార్లు అంటారు, ఈ దరిద్రం పోతే బాగుండండి, ఈ దరిద్రం వదిలితే బాగుండండి, ఈ శాపం వదిలిపోతే బాగుండండి, ఈ కీడు వదిలిపోతే బాగుండండి. వదలట్లేదు. ఏ కారణం ఏంటి అంటే మనం చేసే విధంగా ఉపవాస ప్రార్థనలు చేయకపోవడానికి కారణాన్ని బట్టి
మన పాపం మనల్ని బలహీనపరిచి మనకు రావలసిన మేలును ఆశీర్వాదాన్ని అది ఏం చేస్తుందంటే దూరం చేసేస్తుంది అన్నమాట అండి. అందుకే ఆ శాపం మనల్ని వదలాలన్నా, ఆ కీడు మనల్ని వదిలిపెట్టాలన్నా, ఆ దరిద్రం మనల్ని వదిలిపోవాలన్నా మనం దీనికన్నిటిని వదిలించుకోవడానికి ఒకటే ప్రార్థన, అది ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తుంది అన్నమాట, కీడుని మేలుగా మారుస్తుంది అన్నమాట అండి. ఆ దరిద్రాన్ని ధనాన్ని అంటే దీవెనకరంగా మారుస్తుంది అన్నమాట అండి. హల్లెలూయా. అందుకు ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయుల యొక్క సంఘానికి రాస్తూ అంటున్నాడు, మాట్లాడుతున్నాడు. ఆ సంఘ పరిస్థితులను చూసి అంటున్నారు, మీరు ఎలా ఉండాలంటే మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన వారుగా ఉన్నారు. మీరు దురాశల వలన చెడిపోయిన ప్రాచీన స్వభావం కలిగిన వారుగా ఉన్నారు. అవన్నీ వదులుకున్నారు. కాబట్టి ఈ రోజున మీరు ఎలా మార్చబడ్డారంట? నవీన స్వభావంగా మార్చబడ్డారని చెప్పాడన్నమాట అండి. హల్లెలూయా. మనం దేన్ని వదులుకోవాలటండి? చెడిపోయిన ప్రతి దానిని కూడా, మనల్ని చెడిపే ప్రతి దానిని కూడా వదులుకోవాలి. ఈరోజు ఎక్కడ చూసినా ముసలోళ్ళు మొదలుకొని ఒళ్ళో ఉన్న చంటి బిడ్డ వరకు కూడా ఏం వదలట్లేదు? కామన్ అయిపోయిన మాట. నేను చెప్తున్నాను, కామన్ అయిపోయిన మాట ఏంటది? ఏం వదలట్లేదు? ఎంత చెప్పినా వదలట్లేదండి, ఎంత చెప్పినా మానట్లేదండి. అంటుంది ఏంటో తెలుసా? సెల్ మాట అండి. ఈ సెల్ విషయంలో చాలా మనం వదులుకుందాం అనుకున్నా కూడా, ఆ మొద్దు అనుకుని పట్టుకున్నవాడిని వదులుకుందాం అనుకున్నా కూడా ఆ మొద్దు ఏం చేయలేదు, ఆ దొంగని వదలలేదన్నట్టుగా ఈ రోజున ఎంత వదిలించుకుందామన్నా కూడా పాత్రలకు పట్టిన జిడ్డైనా వదిలించుకుంటున్నాం, కానీ మన తలంపులు పట్టుకున్న ఆ చెడు పాపాలని, చెడు క్రియలని ఏం చేసుకోలేకపోతున్నాం, మనం వదిలించుకోలేకపోతున్నాం. కారణం దానికి మనం ఏమైపోతున్నామంటే బానిసలం అయిపోతున్నాం. దానికి ఆకర్షించబడిపోయి ఆ ఆకర్షణ దురాశల వలన మనం ఏమైపోతున్నాం అంటే దాంట్లో నిమగ్నం అయిపోయి మన జీవితాన్ని మార్చుకోలేకపోతున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే పాపాన్ని వదిలించుకోవాలంటే, ఆ పాపం మనల్ని వదిలిపోవాలంటే మనం ఖచ్చితంగా ఏ ప్రార్థన చేయాలంట? ఉపవాస ప్రార్థన చేయాలి. పాపపు ఒప్పుకోలు మనలో ఉండాలి. దేవుని దగ్గర ప్రతి విషయము కూడా ప్రభు దగ్గర మనం ఏం చేసుకునేవారుగా ఉండాలంటే ఒప్పుకునేవారుగా ఉండాలి, కప్పుకునేవారుగా ఉండకూడదు. హల్లెలూయా. పాపము చాలా రుచిగా ఉంటుంది, పాపము చాలా ఆనందంగా ఉంటుంది, కానీ అది మనల్ని ఆనందంగా పరుస్తుంది. కానీ ఆ ఆనందము, ఆ రుచి, ఆ సంతోషము కొంతకాలం మాత్రమే ఉంటుంది. ఆ పాపములో ఉన్న సంతోషం కొంతకాలమే ఉండి అది మనం ఎక్కడికి తీసుకువెళ్తుంది అంటే మరణానికి తీసుకువెళ్తుంది అన్నమాట అండి. ఒకసారి ఒక తండ్రి కుమారుడు కూడా కలిసి ఒక అడవి మార్గంలో వెళ్తున్నారట. అడవి మార్గంలో వెళ్తుంటే ఆ పిల్లాడికి సడన్గా ఒక చిన్న పులి పిల్ల కనబడింది. చిన్న పులి పిల్ల కనబడింది అడవిలో. దాన్ని చూసినప్పుడు చుట్టుపక్కల ఏ జంతువు కూడా లేదంట, కనీసం తన తల్లి కూడా లేదంట. ఆ చిన్న పులిపిల్ల కనబడినప్పుడు వాళ్ళ డాడీని అడుగుతున్నాడంట, డాడీ ఆ పులిపిల్లను పెంచుకుందామా? చక్కగా మన ఇంట్లో ఉన్నట్టుగానే పిల్లి పిల్లలా ఉంది. చిన్నప్పుడు ఎలా ఉంటుందండి పులిపిల్ల? పిల్లి పిల్లలానే ఉంటుంది, సేమ్ అలానే ఉంటుంది అన్నమాట. అలా ఉంది కదా డాడీ, మనం పెంచుకుందాం డాడీ అంటే వద్దురా అది పులి అన్నాడంట. లేదు డాడీ, ఏమైనా మనం పెంచుకుందాం అని ప్రాధేయపడుతుంటే తండ్రి ఏం చేశాడంటే ఆ చిన్న పులి పిల్లని ఎక్కడికి తీసుకొచ్చాడంటే తన కొడుకుతో పాటు ఇంటికి తీసుకొచ్చాడంట. ఈ బిడ్డ ఏం చేస్తున్నాడంటే, ఈ కుమారుడు ఏం చేస్తున్నాడంటే ఆ పులి పిల్లతో తెచ్చుకున్న కాడి నుంచి ఆడుకోవటం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఈ పులి పిల్లాడు ఇద్దరు ఏమైపోయారంటే బెస్ట్ ఫ్రెండ్స్. ఏమైపోయారు చెప్పండి? ఈరోజు కూడా చాలామంది అలాగే బెస్ట్ ఫ్రెండ్స్లు అవుతున్నారు, కానీ ఆ ఫ్రెండ్షిప్పే వాళ్ళ జీవితాన్ని ఏం చేస్తుందంటే పాడు చేస్తుంది. ఈ పులి పిల్లతో ఈ పిల్లోడు స్నేహం చేయటం, వారిద్దరూ కూడా చాలా స్నేహభావంతో కలిసిమెలిసి చక్కగా దానికి పాలు పట్టిస్తుంటే వీడు పాలు తాగుతున్నాడు, దానికి పాలు పట్టిస్తే వీడు చేస్తున్నాడు. వీళ్ళిద్దరూ కూడా ఒకే చోట, దానికి ఒక బెడ్, బాబుకు ఒక బెడ్ పెట్టారంట, మంచం మీద పడుకోబెడుతున్నారంట. ఇలాగ మొత్తం మీద ఈ పిల్లాడు ఎదుగుతూ వచ్చాడు. ఒక 5-6 సంవత్సరాల వయసు వచ్చింది.
ఈ పులి కూడా ఈ బిడ్డతో పాటు ఏం చేయటం మొదలుపెట్టిందంటే పెరగటం పెరుగుతుంది. చక్కగా ఇద్దరు ఆడుకుంటున్నారు గ్రౌండ్లో, వాళ్ళకున్న గ్రౌండ్లో ఆడుకుంటున్నారు. ఆడుకుంటున్న సమయంలో ఒకరోజు సడన్గా ఈ బిడ్డ 5 సంవత్సరాల వయసు ఉన్నాయి, 6 సంవత్సరాల వయసు ఉన్న ఈ బిడ్డ ఆ పులితో ఆడుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళి ఏమైపోయాడంటే మరి కింద పడిపోయాడు అన్నమాట అండి. కింద పడిపోగానే ఆ పడిన ఆ కారణాన్ని బట్టి ఆ కాలుకి ఏమైపోయిందంటే గాయమయ్యి ఏం రావటం మొదలైందంటే రక్తం రావటం మొదలుపెట్టిందంట. ఎప్పుడైతే రక్తం రావటం మొదలుపెట్టిందో ఈ రక్తాన్ని చూసి బిడ్డ ఏడుస్తున్నాడు. తండ్రి ఎక్కడో లోపల పని చేసుకుంటున్నాడు. ఈ ఏడుస్తున్న సమయంలో ఈ బిడ్డ బాధపడుతున్న సమయంలో పులి ఉంది కదా తన ఫ్రెండ్, ఆ పులి ఏం చేసిందంటే ఆ ఏడుస్తున్న బిడ్డ దగ్గరకు వచ్చి బాగానే కళ్ళు తుడిచింది, బాగానే హత్తుకుంది. ఈ హత్తుకున్న సమయంలో ఈ మెల్లమెల్లగా దీనికి ఏం రావటం ప్రారంభమైందంటే ఆ బాబు కాలు మీద కారుతున్న ఆ బ్లడ్ వాసన, రక్తపు వాసన స్మెల్ రావటం ప్రారంభమైంది. ఎప్పుడైతే ఈ బ్లడ్ వాసన, ఈ రక్తపు వాసన దానికి మరి పీల్చి ఆ వాసన రావటం తెలిసిందో దీని స్వభావం దీనిలోకి వచ్చిందన్నమాట. నేను ఎవరిని అని వచ్చిందంటే దానికి నేను ఒక పులిని అనే తన స్వభావం బయటికి రావటం ప్రారంభించిందంట. అసలు ఆ పులి ఏం చేయాలి? అడవిలో ఉండాలి, మృగాలని వేటాడి తింటుంది. అది మృగాలని, జంతువులని, మనుషుల్ని వేటాడి తింటుంది అది. అలాగా ఇది వేటాడి తినే పులి అడవిలో ఉండవలసిన పులి ఎక్కడికి వచ్చిందంటే ఊళ్ళోకి వచ్చింది, ఇంట్లో ఉంది, పిల్లాడితో స్నేహం చేసింది, పెరిగి పెద్ద అయింది, బిడ్డ పెద్ద అయ్యాడు. ఎప్పుడైతే దీని స్వభావం బయటకు వచ్చిందో నేను ఒక పులిని అని దాన్ని తెలుసుకున్నంట. అది అప్పటి వరకు పాలుతో పెంచబడింది, మంచిగా బెడ్ మీద పండుకుంది, మంచిగా పిల్లోడితో ఆడుకుంది, అన్ని అలవాట్లు చేసుకున్నా కూడా దాని స్వభావాన్ని వదులుకోలేదు, దాని మనస్సును, దాని బుద్ధిని వదులుకోలేదు, దాని యొక్క ఏమంటారు అలవాటుని వదులుకోలేక అదేం చేసిందంటే బిడ్డ మీద ఉన్న ఆ బ్లడ్ను త్రాగటం అంటే పీల్చటం మొదలుపెట్టింది, నాకటం మొదలుపెట్టింది. అలా మొదలుపెట్టగా దాని యొక్క నిజ స్వరూపం బయటకు వచ్చేసింది అన్నమాట. నిజ స్వరూపం ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఈ బిడ్డ అనుకుంటున్నాడు, చిన్న బిడ్డ కదా, ఇది నా ఫ్రెండే కదా అనుకుంటున్నాడు అంతే. అది నాకుతున్న సమయంలోనంట దానికి ఒక్కసారిగానే దాని స్వభావం ఇంకా పెద్దగా పెరిగి దాని బుద్ధి పైకి తన్నుకొచ్చంట బిడ్డని లొంగదీయటం ప్రారంభించిందంట. లోపల వర్క్ చేసుకుంటున్న తండ్రి చూస్తున్నాడు, వీళ్ళిద్దరు సన్నివేశాలు చూస్తున్నా కూడా అనుకున్నాడు తనకు ఒక అలవాటు అయిపోయింది. ఏంటి? పులి నా బిడ్డ కలిసి ఆడుకుంటారని ఒక అలవాటు అయిపోయింది. అలవాటు ప్రకారంగా తండ్రి ఏమీ పట్టించుకోవట్లేదు. ఈ బిడ్డని పులి ఏం చేస్తుందంటే లొంగదీసంట ఆ బిడ్డని ఎక్కడ పడితే అక్కడ ఏం చేయటం మొదలుపెట్టిందంటే కరవటం మొదలుపెట్టింది, బ్లడ్ పీల్చడం మొదలుపెట్టింది. అప్పుడు ఈ బాధ భరించలేక ఇప్పుడు తండ్రిని పిలుస్తున్నాడంట, నాన్నగారు, డాడీ ఎక్కడున్నారు, నన్ను కాపాడండి అంటే తండ్రి అనుకుంటున్నాడంట వీళ్ళిద్దరూ వేళాకోళంగా ఆడుకుంటున్నారేమో. ఎందుకంటే వాళ్ళు సరదాగా ఆడుకున్నప్పుడు అలా పిలుస్తూ ఉంటాడు కదా. ఆ రోజున మనం చదువుకున్నప్పుడు కూడా అన్నారు, ఒక పనివాడు ఏం చేశాడు, అమ్మో పుల్లు వస్తుందంటే వచ్చిన తర్వాత ఏమీ లేదని ఎటకారంగా మాట. అప్పుడు నిజంగా వచ్చినప్పుడు ఎవరూ రాలేదన్నమాట. అలాగే ఇది కూడా వాళ్ళిద్దరూ కూడా ఆడుకుంటున్న అలవాట్లే కదా, పద్ధతే కదా అని చెప్పంట తండ్రి కూడా రావట్లేదు, తను పని చేసుకుంటున్నాడంట. ఈ లోపల అదేం చేయటం మొదలుపెట్టిందంటే ఆ తల దగ్గర ఉన్న మెడని ఈ నెక్కను పట్టుకుని పీకటం మొదలుపెట్టిందంటే గట్టిగా అరుస్తున్నాడంట. కానీ తండ్రికి ఈ బిడ్డ మాట అతను ఏమీ కూడా లెక్క చెయ్యట్లేదు. అప్పుడు గట్టిగా పిలిచి చేతులు అల్లాడించి కొట్టుకుంటున్న సమయంలోనంట ఏంటి ఇంతసేపు ఈ పులి ఈడితోనే పట్టుకుని ఉంది అని చెప్పి ఎందుకు ఈడు ఇలాగ విదిలించుకోవడం చూస్తున్నాడని చెప్పి పరుగున వచ్చేసి చూసేసరికంట ఆ పులి ఏం చేయటం మొదలుపెట్టిందంటే నెక్కను పట్టుకుని కరిచంట దాంట్లో ఉన్న బ్లడ్ని అంతా కూడా పీల్చుకుని తాగటం మొదలుపెట్టిందంట. అలా కొద్ది క్షణాల్లో తండ్రి చూస్తుండగానే నిర్దాక్షిణ్యంగా తన ఒక్కగానే ఒక కొడుకు గారాభంగా పెంచుకునే కుమారుడు ఏమైపోయాడంటే ఆ రోజున చచ్చిపోయాడు మాట. ఎంత విచారపడ్డా, ఎంత గొల్లుని ఏడ్చినా, ఎంత రాద్ధాంతంగా కేకలు పెట్టినా కూడా తిరిగి తన బిడ్డ
రాలేకపోయాడు. కారణం ఏంటి అంటే, ఎక్కడ ఉండవలసిన పులి అక్కడ ఉండకుండా, అడవిలో ఉండవలసిన పులి అడవిలో ఉంచకుండా ఎక్కడికి తీసి తెచ్చుకున్నారు వీళ్ళు? ఇంటికి తీసి తెచ్చుకున్నారన్నమాట. తెచ్చుకోవటమే కాదు, దానికి పాలు పోసి పెంచారు. అయ్యో, నా యజమానుడు నా మీద జాలిపడి తీసుకొచ్చాడు కదా అని చెప్పి పాలు పోసి పెంచారు కదా, మంచి వసతి నాకు ఇచ్చారు కదా, మంచి సదుపాయం నాకు ఇచ్చారు కదా అని మనసు కూడా దానికి లేకుండా ఏం చేసిందో తెలుసా? అది దాని స్వభావాన్ని, దాని బుద్ధిని బయలుపరచబడడం వల్ల తనొక్కగానొక కుమారుని ఏం చేసుకోవాల్సి వచ్చిందంటే ఆ రోజు చంపుకోవాల్సి వచ్చింది. ఈరోజు కూడా మనం కూడా చాలామంది జాలిపడి, లేకపోతే మనసు పడి, ఆశపడి, చాలామంది కొన్ని ఆశలను వదులుకోలేక, కొన్ని కోరికలను వదులుకోలేక, పోనీలే అని చెప్పి మనం ఏం చేస్తున్నామంటే, దానికి ఎలాగైతే సౌఖ్యాన్ని ఇచ్చాడో ఆ తండ్రి, అలాగే మనం కూడా ఆ పాపానికి చిన్నదే కదా, ఆ పాపానికి, ఆ ఆశలకి చిన్న ఆశే కదా, ఆ యొక్క కోరికకి చిన్న కోరికే కదా అని చెప్పి దాన్ని అవకాశాన్ని ఇచ్చి మనం మన దగ్గర పెంచుతున్నప్పుడు, దానికి అలవాటు పడిపోయినప్పుడు అది మనకి రాను రాను పెద్దగా అయ్యి చివరికి మనల్ని ఏం చేస్తుందంటే మన జీవితాన్ని పతనం చేసేసేంత వరకు వస్తుంది. భయంకరమైన శోధనలో పెడుతుంది, భయంకరమైన శ్రమ మనకు ఎదురవుతుంది, భయంకరమైన కష్టాలు మనకు ఎదురవుతున్నప్పటికీ కూడా మనం ఏమైపోతున్నామంటే ఏమవుతుందిలే అని అలవాటు పడిపోయి దాన్ని ఏం చేయలేకపోతున్నామంటే వదులుకోలేని స్థితిలో ఉన్నాము. అందుకే పౌలు అంటున్నాడు, మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మీరు ఎలా ఉన్నారు? మోసకరమైన వారిగా ఉన్నారు. దురాశల వలన చెడిపోయిన ప్రాచీన స్వభావాన్ని వదులుకున్న దాన్ని మరలా మీరు ఏం చేయొద్దు, ఆ స్వభావాన్ని మరలా మీరు పొందుకోవద్దు, ఆ మనసుని మీకు రానివ్వద్దు. మీరు ఎలా మారాలంటున్నాడంటే నవీన స్వభావాన్ని మీరు ఏం చేసుకోవాలంటే ధరించుకునేవారుగా ఉండాలి. నూతన మనసు ఎప్పటికప్పుడు బావిలో నీళ్ళు చూడండి, అవి తోడే కొలది ఏమవుతూ ఉంటాయండి? ఎన్ని బకెట్లు తోడినా, ఎంత చేదతో నీళ్ళు పైకి తీసుకొచ్చినా మరలా బావిలో నీళ్ళు ఏమవుతూ ఉండాలి? ఉబుకుతూ ఉండాలి, నీరు వస్తూ ఉంటుంది అన్నమాట. నూతనంగా మరలా నీళ్ళు పుట్టుకుని వస్తూనే ఉంటాయి అన్నమాట అండి. ఒక క్రైస్తవ జీవితం కూడా అలాంటిదే అన్నమాట. దేవుణ్ణి కలిగి ఉన్న మనము, ప్రభుని ఆరాధించడానికి వచ్చే మన జీవితంలో పాపపు జీవితాన్ని అంతా కూడా వదులుకుని ఎప్పటికప్పుడు ప్రతి దినము, ప్రతి నిమిషము కూడా మన జీవితాన్ని ఏం పరుచుకుంటూ ఉండాలంటే నూతన పరుచుకుంటూ ఉండాలన్నమాట అండి. హల్లెలూయా. కానీ కొంతమందికి లోకాశలు వదులుకోబుద్ధి కాదండి, లోకంలో ఉన్న కోరికలు వదులుకోబుద్ధి కాదన్నమాట. మనకు తెలిసిన బైబిల్ గ్రంథంలో ఒక సహోదరు ఉంది. సొదొమ పట్టణంలో ఉన్నారు వాళ్ళు. సొదొమ పట్టణంలో ఉన్నప్పుడు ఎంత సౌఖ్యంగా ఉండేదో. ఆ సొదొమ పట్టణస్థుల యొక్క అలవాట్లన్నీ కూడా లోతు భార్య, లోతు బిడ్డలు నేర్చుకున్నారు. అవన్నీ అలవాట్లు నేర్చుకుని అన్నిటిలో ఉండిపోతే వాళ్ళ కోసం ఒక వ్యక్తి అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు, దేవుని బతిమాలుకున్నప్పుడు ఆ మాట ఇచ్చినవాడు మాట తప్పడు కాబట్టి ఖచ్చితంగా లోతు కుటుంబాన్ని సొదొమ పట్టణం మీదకి రాబోతున్న ఉగ్రత నుంచి తప్పించబడాలని చెప్పి లోతు కుటుంబాన్ని రక్షించడానికి దేవదూతలు వెళ్తాయన్నమాట అండి. వెళ్ళిన తర్వాత అక్కడ లోతు భార్యను, తన 2 బిడ్డల్ని కూడా వాళ్ళ చేతులు పట్టుకుని వాళ్ళని ఎక్కడికి తీసుకుని వచ్చారని ఉందంటే వెలుపలికి తీసుకుని వచ్చినని ఉంటుంది బైబిల్లో. చాలాసార్లు చరిత్ర చదివిన తర్వాత మనం వింటాం, కానీ వినిన దాన్ని ఏం చేస్తాం? మనం అనవసరమైన దాన్ని పట్టుకుంటాం, అవసరమైన దాన్ని వదిలేస్తాం అన్నమాట చాలాసార్లు. అలాగా ఆమె ఏం చేసిందంటే లోతుతో చెప్తున్నాడు, లెండి చోటు విడిచి రండి, ఇక్కడ మీరు ఉంటాక వీలు లేదు అని చెప్పి లోతు ఫ్యామిలీని అంతా కూడా తీసుకుని వచ్చేటప్పుడు వాళ్ళని బయటికి తీసుకుని వచ్చేటప్పుడు దేవుని దూతలు ఒక మాట చెప్తాయన్నమాట. ఏమనంటే, మీరు వెళుతున్న ఈ ప్రయాణంలో, మీరు సాగి వెళుతున్న ఈ యొక్క మార్గంలో, మీరు వెళ్తున్న ఈ ప్రయాణ మార్గంలో మరలా తిరిగి మీరు ఏం చేయకూడదంటే వెనుకకు చూడొద్దు అని చెప్తాడనమాట. ఆ మాట చెప్పి మీరు వెనుక్కు తిరగకుండా ముందుకు సాగిపోండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? లోతు భార్య బిడ్డలు అందరూ చక్కగా
చెప్పినట్టుగానే ముందుకు సాగుతూ వెళ్తారన్నమాట అండి. వెళ్ళేసరికి కొంత దూరం, చాలా దూరం వెళ్ళేసరికి అక్కడ దేవుని ఉగ్రత దిగి వచ్చినప్పుడంట అక్కడి నుంచి వినబడే ఆర్తనాదాలు, కేకలు, అక్కడి నుంచి వినబడే ఆ భయంకరమైన అరుపులు వినబడంట. అయ్యో, సొదొమ పట్టణంలో ఉన్నప్పుడు నేను ఎంత హ్యాపీగా ఉండేదాన్ని, అక్కడ చాలా సౌఖ్యంగా ఉండేది, చాలా అంత సంపాదించుకున్న సంపాదనలో ఉన్నారు ఆమె, వాళ్ళకి ఏమీ ప్రాబ్లమ్స్ లేవు అక్కడ. అలాంటి పరిస్థితిలో సొదొమ గొమొర్ర అంతా కూడా దేవుని దృష్టికి చెడిపోయి పాపపు క్రియలు చేసి వాళ్ళ పాపంని మానుకోలేకపోతున్నారు కాబట్టి, వదులుకోలేకపోతున్నారు కాబట్టి ఆ దేశాన్ని దేవుడు నాశన ఉగ్రతకు గురి చేస్తే అందులోంచి వీరిని రక్షించి బయటకు తీసుకొస్తే, అది విడిచిపెట్టి బయటకు తీసుకొచ్చి అది వదిలిపెట్టి బయటకు తీసుకొచ్చిన ఈ ఫ్యామిలీలో ఉన్న ఈ భార్య ఏం చేస్తుందో తెలుసా అండి? సొదొమ పట్టణంలో ఉన్న ఆ కోరికలు, ఆశలు, ఆ పనులు వదులుకోలేకపోయి అయ్యో అంత మంచి పట్టణాన్ని, అక్కడున్న ప్రజలు, అక్కడున్న ఆనందాన్ని అంతా గుర్తు చేసుకున్నంట ఒక్కసారిగా ఏం చేసిందంటే వెనక్కి తిరిగి చూసిందంట. వదులుకోలేని ఆమె జీవితంలో వెనక్కి తిరిగి చూసిన, సొదొమ పట్టణం వైపు చూసిన ఆమె జీవితం ఏమైపోయిందని బైబిల్లో ఉందంటే ఉప్పు స్తంభంగా మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి ఆత్మీయంగా మనసు పెట్టి మనం ఆలోచన చేస్తే వదులుకోలేని మనసు మనలో ఉన్నంత కాలము కూడా మన జీవితాలు కూడా స్తంభాల్లానే ఉంటాయన్నమాట అండి. స్తంభాల్లానే ఉంటాయన్నమాట అండి. స్తంభాల్లానే ఉంటాయి, దేనికి ఉపయోగపడవయ్యి, ఎవరికి ఉపయోగపడవన్నమాట అండి. ఉప్పు స్తంభంగా మారిపోయింది, తన జీవితంలో అంతా కోల్పోయింది, అన్నీ కోల్పోయింది, ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఎందుకు అలా ఉప్పు స్తంభంగా అయిపోయింది తన జీవితం? ఎందుకు వ్యర్థంగా అయిపోయింది? ఎందుకు తన బ్రతుకు అలాగా మరి స్తంభంగా మారిపోవడానికి కారణం ఏంటంటే సొదొమ పట్టణంలో ఉన్న ఆశలను ఏం చేసుకోలేకపోయింది ఆమె, కోరికలు ఆమె వదులుకోలేకపోయింది. హల్లెలూయా. వదులుకోలేని కారణాన్ని బట్టి వాళ్ళని రక్షిందామని తీసుకొచ్చినా, వెలుపలకు నడిపించినా కూడా తన కోరికలను చంపుకోలేక, చాలాసార్లు ఇలాగే చాలామంది కోరికలను చంపుకోలేక, ధనాపేక్ష అనే కోరిక, ఏమండి లోకంలో ఉండే ఆశలు అనే కోరికలు, పాపం అనే కోరికలు చంపుకోలేక మరలా బాప్తిసం తీసుకుండే, దేవుణ్ణి నమ్ముకుండే, మరలా ఆశలు ఏదైతే విడిచిపెట్టి వదిలిపెట్టొచ్చేమో దానినే చాలామంది ఏం చేస్తున్నారంటే మరలా అనుభవిస్తున్నారు. ఏ త్రాగుడినైతే వదిలిపెట్టొచ్చారో, ఏ స్మోకింగ్ని అయితే వదిలిపెట్టొచ్చారో, ఏ వ్యభిచారాన్ని అయితే వదిలిపెట్టొచ్చామో, ఏ పాపాన్ని అయితే వదిలిపెట్టొచ్చామో, ఏదైతే చెడు కార్యాలను వదిలిపెట్టొచ్చామో మరలా దాన్ని ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఈమె వెనక్కి తిరిగి చూసినట్లుగా చాలామంది క్రైస్తవులు దినాన ధనాపేక్ష కోరిక కలిగి ఆ ధనం కోసం పరిగెట్టే వాళ్ళే తప్ప దేవుని కోసం ఏది కూడా వదులుకోలేకపోతున్నారన్నమాట. హల్లెలూయా. ధనాపేక్ష కలిగిన వాడంట సమస్తమైన కీడులకి ఎలాగైపోతాడంట, మూలమైపోతాడంట. ఎంత కీడండి ధనాపేక్ష కలిగిన వారు. ఆ ధనం కోసం దేనినైనా కూడా ఏం చేయగలరు, వాళ్ళు చేయగలరు. వెనక అన్నాన్ని ఉండదు, అక్కని ఉండదు, ఇక్కడ తల్లి అని ఉండదు, తండ్రి అని ఉండదు. ఆస్తి కోసం ఎంతమంది తల్లిదండ్రులను నాశనం చేసేస్తున్నారు, చంపేస్తున్నారండి. చూసారా? ధనాపేక్ష సమస్తమైన కీడులకి మూలం మాట అండి. హల్లెలూయా. అలాంటి దానిని వదులుకొని మనం ఏం చేయలేకపోతున్నామంటే, వదులుకోమని చెప్తున్నది బైబిల్, కానీ ఆ ప్రాచీన స్వభావంలోనే ఉండిపోతున్నాం. బాప్తిసం తీసుకున్నామని అనుకుంటున్నాం, కానీ దేవుని నమ్మేమనుకుంటున్నాం, కానీ మరలా ప్రాచీన స్వభావంలోకి వెళ్ళిపోతున్నారన్నమాట. హల్లెలూయా. అలాగ తన జీవితంలో కోరికలు, ఆశలు, ఆ యొక్క తలంపులు చంపుకోలేక, వదులుకోలేక లోతు భార్య వెనక్కి తిరిగి ఏమైపోయిందంటే ఉప్పు స్తంభం అయిపోయింది. బైబిల్ గ్రంథంలో మనకు తెలిసిన ప్రజలు చాలాసార్లు మనం విన్నాం. ఇశ్రాయేలు ప్రజలు కొన్ని వందల సంవత్సరాలు ఎక్కడ ఉండిపోయారంటే ఐగుప్తు బానిసత్వంలో ఉండిపోయారు. ఐగుప్తు బానిసత్వంలో ఉన్న వారి జీవితాల్లో ఐగుప్తు పనులన్నీ నేర్చుకున్నారు, అన్నీ చేసుకున్నారు, అన్నీ చెందుకున్నారు. కానీ ఒక రోజున అదే బానిసత్వంలో ఇశ్రాయేలు ప్రజల కోసం దేవుడు ఒక వాగ్దానం చేశాడు అబ్రహాముకి. 400 సంవత్సరాలు మరి రాబోయే ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటారు. 400 సంవత్సరాలు అయిన తర్వాత నేను ఖచ్చితంగా వాళ్ళని ఏం చేస్తానంటే ఆ దేశం నుంచి, ఐగుప్తు దేశం నుంచి విడిపిస్తాను అని చెప్పి వాగ్దానం చేశాడు. అలా వాగ్దానం చేసిన తర్వాత వాళ్ళని దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్టు ఇశ్రాయేలు ప్రజల మొరవినంట
మరి మోషేని పంపించి ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేల్ ప్రజలను ఎక్కడికి తీసుకొచ్చాడంటే మరి కానాను దేశానికి నడిపించడం ప్రారంభించాడు. ఇశ్రాయేల్ యాత్ర ప్రారంభమైంది. ఇశ్రాయేల్ యాత్ర ప్రారంభమైన తర్వాత ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు వాళ్ళకి. అరణ్యంలోనేంటి, ఎర్ర సముద్రం దగ్గర ఏంటి, పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఎన్నో అద్భుతాలు చేసుకుంటూ వచ్చారు. ఎన్నో మేలులు చేసుకుంటూ వచ్చారు. ఎన్ని మేలులు చేసినా కూడా వాళ్ళకి ఏం లేకుండా పోయిందంటే దేవుడు చేసిన అద్భుతాలు వెంటనే ఏం చేసేస్తూ ఉండేవారంటే మర్చిపోతూ ఉంటారు. ఈ రోజున కూడా చాలామంది చూడండి, దేవుడిని నమ్ముకుని దేవుని దగ్గరకు వచ్చి దేవుడు మేలు చేసే దేవుడు అని తెలుసుండి కూడా, మేలు పొందుకుండి కూడా చాలాసార్లు దేవుడు మేలుని ఏం చేసేవారుగా ఉన్నామంటే మనం మర్చిపోయేవారుగా ఉన్నాం. అలాగే ఇశ్రాయేల్ ప్రజలు మర్చిపోతున్నారు. ఎందుకు మర్చిపోతున్నారు? వాళ్ళు మర్చిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకు ఒక రోజున మాంసం తినాలనే కోరిక వచ్చింది. ఏం తినాలని? మాంసం తినాలనే కోరిక వచ్చిందన్నమాట. వచ్చినప్పుడు మాంసం కావాలని మోషేని అడుగుతుంటే, నేను ఎక్కడి నుంచి తెస్తాను, ఇంతమంది ప్రజలకి మాంసం ఎక్కడి నుంచి వస్తుంది, నా వల్ల ఎలా అవుతుందంటే అప్పుడు వాళ్ళు మొదలు పెడతారు, మేము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఏం తిన్నాం, తిన్నప్పుడు చంపుటకు మమ్మును తోడుకొచ్చావా నువ్వు? హల్లెలూయా. ఆ మాంసం కోసం వాళ్ళు చాలా మోసే మీద ఏం పట్టుకున్నారంట, తిట్లు పెట్టుకున్నారంట, గొడవ పెట్టుకున్నారంట. నువ్వెందుకు తీసుకొచ్చావు, ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావా? మేము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఏంటి కీరకాయలు, దోసకాయలు, ఇలాగ మాకు కావలసిన ఆహారాలు, మాకు ఏది కావాలంటే అది మేము ఏం చేసుకునేవాళ్ళం, వండుకు తినేవాళ్ళం. మాకు ఈ అరణ్యానికి తీసుకొచ్చి నువ్వేం చేస్తున్నావు, చంపడానికి తీసుకొచ్చావా అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మోసే మీద సన్నగడం ప్రారంభిస్తున్నారు. ఈ రోజున కూడా దైవజుడైన సేవకుడు మనకి ఏది బోధిస్తున్నప్పటికీ కూడా, ఏది మాట్లాడుతున్నప్పటికీ కూడా, దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నప్పటికీ కూడా, ఇంత దైవ వాక్యాన్ని మనకు అందిస్తున్నప్పటికీ కూడా చాలామంది జీవితాల్లో సనుగుకునే అనుభవం కలిగి ఆ సనుగును వదులుకోలేక, ఆ యొక్క కోపాన్ని వదులుకోలేక, ఆ యొక్క కోరికని వదులుకోలేక చాలామంది ఎవరి మీద సనుక్కుంటారంటే దైవజనుల మీద సనుక్కుంటారు. అది మంచి పద్ధతి అయినది కాదు. అది సనుక్కునే మనసు ఎవరి మనసు అంటే అపవాది అయిన మనసు మాట అండి. హల్లెలూయా. వాళ్ళు సనుగుకునంట దేన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు, వదిలిపెట్టవలసిన దాన్ని వదిలిపెట్టకుండా ఐగుప్తు దేశాన్ని మరలా వాళ్ళు ఏం చేసుకుంటూ వస్తున్నారండి, వదిలిపెట్టి తీసుకొస్తే వాళ్ళని మరలా దేనికోసం ఆలోచిస్తున్నారు, వెనుకున్న ఐగుప్తు దేశం కోసమే ఆలోచన చేస్తున్నారు అన్నమాట అండి. ఐగుప్తు దేశంలో ఉంటేనే బాగుండేది. ఈ రోజున చాలామంది అనుకుంటాం, దేవుణ్ణి నమ్ముకుంటే ఏంటండి బాబు, ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని శ్రమలు, ఇన్ని సమస్యలు అని చెప్పి చాలామంది సనుక్కుంటూ ఉంటాం. ఈ సనుగుల్లో మనకున్న ఈ కష్టాల్లో ఉండే దీవుని పోగొట్టుకుంటున్నాం. కానీ దేవుడు మనం చేసే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మనం కల్లారా చూడలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఇంకా ఎక్కడుండిపోయింది మన మనసు అంటే ఐగుప్తు దేశం అని ఈ లోకంలో మనకి మనసు వదులుకోలేక, ఆ ఆశలు చంపుకోలేక చాలాసార్లు మనం కూడా ఈ లోకపు మనుషులను చూసి మన ఆత్మీయ స్థితిని కూడా మనం ఏం చేసుకుంటున్నామంటే పాడు చేసేసుకుంటున్నామాట అండి. దేవుడు అన్ని ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుడు మాంసం ఇవ్వడా అండి ప్రజలకి? ఖచ్చితంగా ఇస్తాడు. కానీ వాళ్ళు ఏం కలిగి ఉండిపోయారు, ఇంకా ఐగుప్తు దేశం మీద ఉన్న కోరికలే. అన్యజనులతో వాళ్ళు కలిసి ఏం చేసుకునేవారు, చక్కగా పిండి వంటలు చేసుకునేవారు. దేవుణ్ణి నమ్ముకుంటే అన్నీ వదులుకోవాలండి బాబు, అన్నీ విడిచిపెట్టాలండి బాబు, అన్నీ వదిలిపెట్టాలి, వాస్తులు విడిచిపెట్టాలి, ఏమండి మంచి లోకంలో చేసే పనులన్నీ కూడా ఏం చేసుకోవాలి, వదిలేసుకోవాలండి బాబు అని చెప్పి లోకం కోసమే ఆలోచన చేస్తారు తప్ప దేవుడు చేసే అద్భుతాల గురించి వాళ్ళకి ఏం రావట్లేదంటే మనసు రావట్లేదు అన్నమాట అండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది మనుషుల యొక్క వాటి కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. మనుషుల విషయంలోనే ఆలోచన కలిగి ఉంటారు. కానీ వదులుకోవలసినవి వదులుకుంటే కనుక దేవుడు తప్పకుండా మనకు మేలు చేస్తాడన్నమాట. నినివే ప్రజలు చూడండి, వాళ్ళ దుర్మార్గతను, వారికి ఉన్న చెడు తనాన్ని, వారి దుష్ట తలంపులన్నిటినీ కూడా ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి ఏం చేశారంట, వదులుకోవటం వల్ల, విడిచిపెట్టడం వల్ల నినివే పట్టణానికి రావాల్సిన ఉగ్రత అంతా కూడా దేవుడు ఏం చేశారని ఉందంటే
మాపు చేశాడంట, మానుకున్నాడంట. మరి నశింపవలసిన ప్రజలు వదులుకోవటం వల్ల వాళ్ళ ప్రాణరక్షణ కలిగింది అక్కడ. ఆ దేశం అంతా కూడా కాపాడగలిగింది. ఈ రోజున కూడా మీ జీవితాల్లో లోక సంబంధమైనవన్నీ కూడా వదులుకుంటే మీ కుటుంబాల మీదకి వచ్చే ఉగ్రతను, మీ కుటుంబాల మీదకి వచ్చే ప్రతి విధమైన రోగాలు, మీ కుటుంబాలకి మీ జీవితాలను వెంటాడుతున్న ప్రతి శ్రమలు కూడా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాయి మాట అండి. హల్లెలూయా. కానీ మనం ఇంకా ఏం చేస్తూ ఉంటామంటే లోకాచారాలనే పట్టుకుని ఉంటాం, లోక సంబంధమైనే వేలాడుతూ ఉంటాం. ఎంత దేవుణ్ణి నమ్ముకుంటే పాస్టర్ గారు చెప్తే మాత్రం వినాలేటండి బాబు, మన పని మంది, ఆయన మాట అయింది అని చెప్పి, పాస్టర్ గారి మాట అని చెప్పి చాలామంది ఇటు దేవునిలోని ఉంటారు, అటు లోక సంబంధమైన వాటి మీద కూడా మనసును పెట్టుకుని వదులుకోలేక వారి జీవితాలు అలా గడుపుతూ ఉంటారు. ఒకసారంట ఒక హాస్పిటల్లో ప్రతి సోమవారం ఈరోజే వారం, గురువారం కదా, సోమవారం, ప్రతి సోమవారం కూడా 11 గంటలకి ఐసీయూలో ఉన్న హాస్పిటల్లో ఉన్న రోగి ఏమైపోతున్నాడంటే చచ్చిపోతున్నాడంట. ఐసీయూలో ఉన్న హాస్పిటల్లో ఐసీయూ ఉంటుంది కదా, ఐసీయూ, అందులో ఉన్న రోగి రోజు ప్రతి సోమవారం కూడా ఒక రోగి చచ్చిపోతున్నాడంట. కాకపోతే హాస్పిటల్ మంచి పేరుగాంచింది, అందులో ఉన్న డాక్టర్లు మంచి నెంబర్ 1 డాక్టర్లు అంట, మంచి వైద్యం అందిస్తారంట. కానీ ఈ వార్త అందరికీ తెలియటం వల్ల హాస్పిటల్ రావడానికి కూడా భయపడుతున్నారంట. అందులో ఒక అతనంట అందరికీ ఏమని చెప్పాడంటే, ఆ హాస్పిటల్లో సోమవారం రోజునే 11 గంటలకే మనిషి ఏమైపోతున్నాడంటే చచ్చిపోతున్నాడు. ఒక మనిషి చచ్చిపోయాడు. అందులో ఆ మనిషి ఏమై తిరుగుతున్నాడంటే దెయ్యమై తిరిగి ఆ హాస్పిటల్ ఎవరైతే జాయిన్ అవుతున్నారో, ఆ జాయిన్ అయిన ఐసీయూలో ఎవరైతే ఉంటున్నారో, ఆ బెడ్ మీద ఎవరైతే 6వ నెంబర్ బెడ్ మీద ఎవరైతే పడుకుంటున్నారో, ఆ పడుకున్న వ్యక్తి ఏమైపోతున్నాడు, చచ్చిపోతున్నాడు అని చెప్పగానే ఈ దెయ్యం తిరుగుతుందన్న ఈ మాట వినంట అక్కడున్న రోగులు కూడా రావడానికి ఏం పడుతున్నారంటే భయపడుతున్నారు. ఒకవేళ వచ్చినా కూడా ఐసీయూలో ఉండాలమ్మా, మీకు హెల్త్ బాగోలేదు, మరి రండి అని చెప్పి ఆ రూమ్లోకి తీసుకెళ్తే, అయ్యగారు మీకు వందనాలని, మీకు నమస్కారం అని, మేము మాత్రం ఐసీయూలోకి రామండి బాబు, అక్కడ దెయ్యం తిరుగుతుంది, వెళ్ళిన వాళ్ళందరినీ కూడా ఏం చేస్తుంది, అది చంపేస్తుంది అని చెప్పి డాక్టర్లకు చెప్పినప్పుడు అంటే చాలా బాధ అనిపించిందంట. ఒకరోజు ఏంటి అసలు దెయ్యాలు ఉంటాయా, ఉన్నా కూడా ఒకవేళ మనుషులను చంపేస్తాయా, ఏంటి కారణం తెలుసుకోవాలి అని చెప్పంట వెంటనే ఆ డాక్టర్లు అందరూ కూడా ఆ రూమ్లో సీక్రెట్గా దాక్కుని ఉన్నారంట. అసలు ఏం జరుగుతుంది, ఏం ఇక్కడ జరిగే కారణం ఏంటి తెలుసుకోవాలని చెప్పి సీక్రెట్గా దాక్కున్నారంట. దాక్కున్నప్పుడు వెంటనే జరిగిన సంఘటన ఏంటంటే, ఐసీయూలో బెడ్ మీద మరి మొత్తం మీద తెలియని వ్యక్తి ఎవరో ఒకరు వచ్చి ఆ బెడ్ మీద పడుకుని ఉన్నాడంట. పడుకుని ఉంటే ఈ లోపల 11 గంటలకి స్లీపర్ ఉంటాడు కదా, రూమ్స్ క్లీన్ చేసి తడిబట్టి పెట్టే స్లీపర్ ఉంటాడు కదా, అతను వచ్చాడంట. అతను వచ్చి యాక్యువేరియం తీసుకుని ఏం చేశాడంటే ఐసీయూ బెడ్ మీద పడుకున్న దానికి పెట్టిన ఆ ప్లగ్ ఏం చేశాడంటే తీసేసి వీడి ప్లగ్ పెట్టుకున్నాడంట. ఏం తుడవడానికి, ఆ కింద ఉన్న ఫ్లోర్ తుడవడానికి. ఆ ఫ్లోర్ తుడిచిన తర్వాత క్లీన్ చేసిన తర్వాత వాడు ప్లగ్ తీసేసుకుని మరలా ఈ ఐసీయూలో ఉన్న ఇతనికి పెట్టిన ఆ ప్లగ్ని ఏం చేశాడంటే దానికి తగిలించాడు. అలా ఈ లోపల వాడి ప్రాణం ఏమైంది, పోయిందన్నమాట. అసలు దీనికి అందరికీ కారణం ఎవరు, స్వీపర్, క్లీన్ చేసే వ్యక్తి, తడిబట్టి పెట్టే వ్యక్తి. అంటే ఆ రూమ్లో ఆ బెడ్ దగ్గర వీడికి దగ్గరగా తిరిగి అదంతా క్లీన్ చేయడానికి ఆ ప్లగ్ ఒకటే ఉందంట. దానిని ఉపయోగించుకోవడం కోసం ఎవరు ప్లగ్ తీసేస్తున్నాడు, పేషెంట్ ప్లగ్ తీసేసంట వీడు ప్లగ్ పెట్టుకుని క్లీన్ చేసి ఆ ప్లగ్ తగిలించే లోపల ఏమవుతున్నాడు, వీడు పేషెంట్ చచ్చిపోతున్నాడు. ఇదో దీనికి అందరికీ కారణం వీడే కారణం అని చెప్పి, నీకు నమస్కారం రా బాబు, ఈ హాస్పిటల్కి ఇప్పటికే 5-6 మనుషులను చంపేసావురా బాబు, నీ క్లీనింగ్ తగలడా అని చెప్పంట వాడికి ఒక సెపరేట్ ప్లగ్ వేయించారంట. మొత్తం ఇది వార్త అందరికీ తెలిసిందంట. ఇప్పుడు వాళ్ళకి అందరికీ అనుమానం ఏంటి, ఆ రూమ్లో 6వ నెంబర్ బెడ్ మీదకి వెళ్తే ఏమైపోతాం, చచ్చిపోతాం. ఈ అనుమానం అనే ఈ యొక్క తలంపుతో, ఈ అనుమానం అనే జబ్బుతో ఏం చేయలేకపోతున్నారు, ఆ హాస్పిటల్కి ఎవరు కూడా రాలేకపోతున్నారు అన్నమాట అండి. దేవునికి స్తోత్రం.
చాలామంది చెప్తారు, అమ్మో ఈ ఇంట్లో ఉంటే ఈ పరిస్థితి ఇలా జరుగుతుంది, లేకపోతే నీ ఒంట్లో ఇలాగా అవడానికి కారణం ఏదో జరిగింది, ఏదో వచ్చింది అని చెప్పి చాలామంది మనకి ఏం పెడతా ఉంటారంటే మనుషులు అనేక రకాల మాటలు చెప్తూ ఉంటారు. ఆ అనుమానాలను బట్టి మనం లోక సంబంధమైన వాటి వైపు తిరిగి ఆ అనుమానం ఎలా మారిపోతుందంటే పెనుభూతంగా మారిపోతాట. పెనుభూతంగా మారిపోయి మన జీవితాలు ఎన్ని తంటాలు పెడతాదో ఒకసారి ఆలోచన చేయండి. దేనిని గురించి కూడా సందేశపడకూడదు దేవుని కలిగి ఉన్న వాళ్ళు, దేనిని కూడా అనుమానించక్కర్లేదు దేవుని కలిగి ఉన్న వాళ్ళు. మన ధైర్యం ఏంటంటే మనం నమ్మిన దేవుడే మన ధైర్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పరిస్థితిలో అయినా కూడా దేవుడు మనల్ని ఏం చేయగలడంటే, ఏ స్థితిలో అయినా సరే దేవుడు మనల్ని నిలబెట్టగలడు, మనల్ని బాగు చేయగలడు. పేతురు అత్త జ్వరంతో పడిందంట. పేతురు గారు పిలిచన్నాడంట, అయ్యా మా అత్తకి జ్వరం తగ్గట్లేదండి, మా అత్తగారికి రోగం పోవట్లేదండి అంటే, యేసు పేతురు అత్త దగ్గరికి వెళ్ళంట ఆమెని ముట్టగానే ఏం వెళ్ళిపోయిందంట, జ్వరం ఆమె వదిలి అలాగే మన దరిద్రాలన్నీ వదిలి వెళ్ళిపోవాలంటే, మన కీడులన్నీ వదిలి వెళ్ళిపోవాలంటే, మన పాపం మనల్ని వదిలి వెళ్ళిపోవాలంటే, మన జీవితంలో ఉన్న ప్రతి శ్రమ వదిలి వెళ్ళిపోవాలంటే యేసు మనతో ఉండాలి. యేసు మనతో ఉన్నప్పుడే, యేసు మన జీవితంలో ఉన్నప్పుడే, యేసు మన బ్రతుకులో ఉన్నప్పుడే, యేసు మన యొక్క ఆత్మీయతలో ఉన్నప్పుడే మన ప్రతి ప్రాచీన స్వభావం మనల్ని విడిచి వెళ్ళిపోతుంది అన్నమాట అండి. హల్లెలూయా. యేసు లేనంత కాలం నేను యేసు బిడ్డని అంటే దెయ్యం బిడ్డమే మనం, అంతే కదా. దెయ్యం ఏది చెప్తే అంటే లోకం ఏది చెప్తే అదే వింటాం. కానీ దేవుని మాట మీద నువ్వు నమ్మిక ఉంచితే గనక, దేవుని నమ్మితే గనక, దేవుని మహిమను చూడాలనుకుంటే గనక యేసు నీతో ఉండాలి. యేసు మనతో ఉండాలి అంటే మన జీవితం ఎలా మార్చుకోవాలంటండి, నవీన స్వభావంగా మార్చుకోవాలి. ఎప్పుడైతే మన జీవితం మార్పు చెందుతుందో లోక సంబంధమైన చెడు కార్యాలన్నీ వదిలిపెడతాం. కొంతమంది పాపాన్ని వదులుకోరండి, చాలామంది కోప్పడిపోతూ ఉంటారు. ఒక భార్య ప్రతిసారి కూడా తన భర్తను ఏం చేస్తూ ఉండేదంటే విసిగిస్తూ ఉండేదంట. కోపం వచ్చినప్పుడల్లా తన భర్తనికి విసిగిస్తూ ఉండేదంట. అతను కోపం వచ్చి అన్నాడంట, ఎప్పుడో ఏదో ఒక రోజు నీ ముక్కు కోసేస్తాననివాడంట. ఏం కోస్తాననివాడు? ముక్కు కోస్తానన్ను. ఇలాగ ఇతన్ని ప్రతిసారి ఏం చేస్తుంది, ఈమె రెచ్చగొట్టి కోపం రేపుతా ఉంది. కోపం వచ్చింది ఇతనికి, ఖచ్చితంగా అన్నమాట కోపం వచ్చి ఏం కోసాడంట, ముక్కు కోసాడు. ముక్కు కోసిన మరి పాపం వాడికి తెప్పలు తప్పలేదు, మరలా ముక్కు కట్టుకుని ఆ పిల్లాన్ని పట్టుకుని ఎక్కడికి వెళ్ళాడు. అసలు ఈ ముక్కు కట్ అవ్వడానికి కారణం ఏంటి అడుగుతున్నాడు అతను. అప్పుడు ఏం చెప్పాలి, మా ఆవిడ ఏం వదులుకోలేదండి, కోపం వదులుకోలేక ఈ నష్టాన్ని తెచ్చుకుంది. వదులుకోలేకపోతే మన జీవితంలో అన్నీ నష్టమేనండి, అంతా శోధనేనండి. వదులుకోవాలి. లోక సంబంధమైన క్రియలన్నిటినీ కూడా మనం వదులుకోవాలి. శరీర క్రియలన్నీ మనం వదులుకోవాలి. శరీర కోరికలన్నీ వదులుకోవాలి. శరీరం మన జీవితంలో ఏది కూడా దేవునికి ఆయస్కరమైంది ఉందో అదంతా వదులుకున్నప్పుడే యేసు మనతో ఉంటాడు. అదన్నీ మనల్ని వదిలి వెళ్ళిపోతుంది అన్నమాట అండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున చాలామంది ఒక బిడ్డ తండ్రిని కొడుకు తీసుకొస్తాడు దయ్యం పట్టుకుందని చెప్పి, ఎంత చెప్పినా నీ శిష్యులు చెప్పినా వదలలేదయ్యా అని చెప్తే ప్రభు అతని మీద కుమారుని మీద చేతులను ప్రార్థన చేస్తే ఆ దయ్యం అతన్ని ఏం చేసిందంటే వదిలి వెళ్ళిపోయిందంట. అక్కడ అంటాడు, ఇది ఎలాగ సాధ్యమైందంటే ఇది దేనివల్ల కూడా వదలదు. దేనివల్ల వదులుతుందంటే ప్రార్థన వల్లనే అన్నాడు అక్కడ. దేనివల్ల వదులుతుందంట, మన కుటుంబానికి పట్టుకున్న శని దేనివల్ల వదులుతుందంట. ఆ ప్రార్థన కూడా ఏ ప్రార్థన అంట, ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. మన తల మీద ఉన్న శని పోవాలంటే, చాలామంది అంటారు ఈ శని పోవాలంటే 7 సంవత్సరాలు ఉండాలంటారు. 7 సంవత్సరాల కాలాలు పడితే కానీ శని పోదండి. 7 సంవత్సరాలు కాదుగా 14 సంవత్సరాలైనా పోదు. ఎందుకో తెలుసా, మనం ఆ దరిద్రాన్ని వదలనంతసేపు కూడా, హల్లెలూయా, ఆ పాపాన్ని వదలనంతసేపు కూడా, ఆ పాపపు కోరికలు వదలనంతసేపు కూడా ఎన్ని సంవత్సరాలైనా ఆ శైలి మనల్ని పట్టుకుని పీడిస్తూనే ఉంటుంది. మన తలల మీద, మన కుటుంబం మీద, మన బిడ్డల మీద, మన జీవితాల్లో మనకున్న ప్రతి దాంటి విషయాల్లో కూడా వదిలిపెట్టకుండా ఉన్న ప్రతి దరిద్రము కూడా మనం వదులుకుని ప్రార్థన చేస్తేనంట అది దేనివల్ల సాధ్యం అంటే ప్రార్థన వల్లే. అది కూడా ఉపవాస ప్రార్థన వల్లే. ఉపవాస ప్రార్థన చేస్తున్న మీ జీవితంలో దేనిని వదులుకోవాలో దేవుని కొరకు దానిని వదిలి వెళ్ళిపోండి. ఒకసారి ఒక తల్లి ఒక ప్రాంతానికి పుణ్యక్షేత్రానికి వెళ్ళిందంట. మా ఇల్లు వచ్చిన తర్వాత భార్య భర్తలు వెళ్ళారంట. ఇద్దరు వెళ్ళొచ్చిన తర్వాత అత్తగారు మాత్రం ఇంటికి వచ్చిందంట.
అప్పుడు కోడలు అడిగిందంట, అత్తయ్య గారు మామయ్య గారు ఏరి అందంట. ఆవిడ అందంట, ఆ పుణ్యక్షేత్రానికి వెళ్తే ఏదో ఒకటి వదిలి రావాలంటమ్మా, అందుకే మీ మామగారిని వదిలించుకొచ్చేయని అందంట. ఈ రోజున చాలామంది అలాగే ఉన్నారు. భర్తలను వదిలించుకునే వాళ్ళు, భార్యలు వదిలించుకునే వాళ్ళు, కుటుంబాన్ని వదిలించుకుని పోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు వదిలించేసుకుంటున్నారంటే వాళ్ళ భారాన్ని భరించలేక. హల్లెలూయా. కుటుంబ భారాల్ని భరించలేక వదిలించేసుకుంటున్నారన్నమాట. అప్పుడు కోడలు అందంట, అత్తయ్య గారు ఇదిగో నాకు కూడా ప్రయాణం ఉంది, వెళ్ళొస్తానండి మీ అబ్బాయి గారు నేను అందంట. ఎందుకమ్మాయి అందంట, మీరు వెళ్ళిన పుణ్యక్షేత్రానికి నేను వెళ్ళాలనుకుంటున్నానండి అందంట. ఎందుకు వెళ్ళాలనుకుంది? మీ ఆయన నువ్వే వదిలించుకోవడం కాదు, నీ కొడుకు నా మొగుని కూడా నేనేం చేసుకోవాలనుకుంటుందంట, వదిలించుకోవాలనుకుంటుందంట. దేవునికి స్తోత్రం. ఇలా చాలామంది జీవితాల్లో ఇలాంటి దెయ్యపు ఆత్మలు పెట్టి కుటుంబాలను పాడు చేసుకుంటున్నారు. దురాత్మలు పట్టుకుని ఏం చేయాలో కుటుంబాలు అర్థం కాక, సరైన సంసారాలు కుటుంబాలు నడిపించుకోలేక ఈ దెయ్యము వారి జీవితాలను పట్టుకుని ఏం చేస్తుందంటే చిన్న భిన్నం చేస్తుంది. అలాంటి దెయ్యం పోవాలంటే దేనివల్ల సాధ్యమంట? ప్రార్థన వల్ల. అది కూడా ఉపవాస ప్రార్థన వల్లే సాధ్యమంట. కాబట్టి ఈ రాత్రి 11వ రోజు ఉపవాస ప్రార్థనకు వచ్చిన మన జీవితాల్లో, మన కుటుంబాల్లో పట్టుకున్నది వదలలేనిది ఒకటి ఉంది. ఆ వదలలేని ఆ పాపాన్ని, ఆ చెడు కార్యాలని, ఆ బూతుల్ని, ఆ భయంకరమైన చెడు వ్యసనాలని, ఇంకా విడిచిపెట్టని ఆ రోత పనులన్నిటినీ కూడా ప్రభు దగ్గర విడిచిపెట్టి వదిలిపెట్టి వెళ్ళిపోదాం. ఆమె భర్తను అక్కడ వదిలిపెట్టింది, కానీ మనం ఇక్కడ ఏం విడిచిపెట్టాలి? భర్తని, బిడ్డల్ని, కుటుంబాన్ని, సంఘాన్ని కూడా వదిలిపెట్టి. చాలామంది ఈ రోజున సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు, సేవకుని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఎవరికి నష్టం అంటే, ఎవరైతే దేవుణ్ణి వదిలేస్తే వాళ్ళకి నష్టం. ఒకసారి ఒకటి చూశాను నేను. ఒక ఆయన బైబిలు, డబ్బులు తీసుకొచ్చాడు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడుగుతున్నాడు, మీకు ఏది కావాలి, బైబిల్ కావాలా, డబ్బులు కావాలని. చాలామంది ఏం తీసుకున్నారంటే, మాకు బైబిల్ వద్దు, మాకు ఏది కావాలి, డబ్బే కావాలని తీసుకుని ఇచ్చిన కొంచెం డబ్బు తీసుకుని వెళ్ళిపోయారు. కానీ ఒక అతను మాత్రం నాకు డబ్బు వద్దు, బైబిలే కావాలన్నాడు. ఆ బైబిల్ తీసుకున్నప్పుడంట అతనిలో ఉన్న ఆనందం, సంతోషం ఇంతంతా కాదంట. ఇంటికి వెళ్ళి దాన్ని ఓపెన్ చేస్తేనంట ప్రతి పేజీలో కూడా, ప్రతి అధ్యాయంలో కూడా కొన్ని డాలర్లు తన కోసం దాచించాడంట బైబిల్లో. హల్లెలూయా. ఒక దాన్ని మనం వదులుకుంటే అద్భుతమైన దీవెన దేవుడు మనకి ఇస్తాడు, సమృద్ధైన దీవెన మనకి ఇస్తాడు, సమృద్ధైన మేలు దేవుడు మనకి ఇస్తాడు. అందుకు సమృద్ధైన మేలు మనం పొందుకోవాలంటే, మనము మన బిడ్డలు ఆశీర్వదించబడాలంటే మన కుటుంబాన్ని పట్టుకుని పీడిస్తున్న ఆ భయంకరమైన పాపపు క్రియలన్నిటినీ కూడా మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోదాం. దేవుని ఆశీర్వాదాన్ని పట్టుకుని వెళ్దాం. ప్రతి వారు కూడా తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. విశ్వాసంతో దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా, నాలో ఉన్న చెడు కార్యాలను వదులుకుంటున్నానయ్యా, పాపపు కార్యాలను వదులుకుంటున్నానయ్యా, పాపపు ఆలోచనలను వదులుకుంటున్నానయ్యా, పాపపు మాటలను వదులుకుంటున్నానయ్యా, బూతులను వదులుకుంటున్నానయ్యా. ఉపవాసం ఉండి కూడా బూతులు మాట్లాడుతున్నానయ్యా, ఉపవాసం ఉండి ప్రార్థనకు వస్తూ కూడా పాపం చేస్తున్నానయ్యా, వదులుకోలేకపోతున్నానయ్యా. ఇశ్రాయేలు ప్రజల్లాగా అయ్యా, లోతు భార్యలాగా వదులుకోలేకపోతున్నానయ్యా. దయచేసి నైనా నా జీవితానికి, నా కుటుంబానికి, నా బిడ్డలకి ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్న ఈ పాపపు తలంపులు నేను వదులుకుని వెళ్ళాలనుకుంటున్నానయ్యా, ఈ పాపపు క్రియలను వదులుకుని వెళ్ళాలనుకుంటున్నానయ్యా. దయచేసి నన్ను కరుణించవా, నన్ను కటాక్షించవా. పేతురు అత్త జ్వరంతో పడి ఉండి మూలుగుతూ ఉంది, దిక్కుతోచలేని పరిస్థితిలో ఉంది. పేతురు అంటున్నాడు, ప్రభువా నా అత్తకి బాగోలేదని చెప్తే వెంటనే ప్రభు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను ముట్టితే ఆమె జ్వరము విడిచి వెళ్ళిపోయింది, వదిలి వెళ్ళిపోయింది. ఈ రోజున నీ శరీరంలో ఏ వ్యాధైనా, నిన్ను బాధ పెట్టేది ఏదైనా, నిన్ను కృంగజేసేది ఏదైనా, పాపపు మార్గంలోకి తీసుకెళ్లేది ఏదైనా, నిన్ను వదలకుండా విడిచిపెట్టకుండా నిన్ను వెంబడిస్తుంది ఏదైనా, యేసు నీతో ఉంటే అది వెళ్ళిపోతుంది, అది నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. అలా ప్రార్థన చేసుకుందాం. ప్రతి వారు కూడా విశ్వాసంతో దేవుణ్ణి అడుగుదాం. ప్రతి వారు ప్రభు దగ్గర పశ్చాత్తాపడి అడుగుదాము. ప్రభువా, నా జీవితంలో ఇంకా వదిలిపెట్టినవి ఎన్నో ఉన్నాయ్యా. అసూయ ఉందయ్యా, నా హృదయం నిండా పాపం ఉందయ్యా, చెడు ఆలోచనలు ఉన్నాయా, ఎదటి వారు బాగుని చూసి నేను వారవలేని స్థితిలో ఉన్నానయ్యా. అదంతా నన్ను విడిచి వెళ్ళిపోవాలయ్యా, నన్ను వదిలి వెళ్ళిపోవాలయ్యా. నా జీవితాన్ని బాగు చేయవా. పేతురు అత్తను బాగు చేసినట్లుగా, దయ్యపు ఆత్మను విడిచిపెట్టిన కుమారుని బాగు చేసినట్లుగా నా బిడ్డల్ని, నన్ను పట్టుకుని వదలలేని ప్రతి పాపపు బంధకాలు మమ్మల్ని విడిచి వెళ్ళిపోవాలయ్యా.
మా కుటుంబాన్ని బాగు చేయి ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్టు జీవించనైతిని. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతిని. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావయ్యా, అందుకే గైకొనుమో దేవా ఈ నా శేష జీవితం. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావయ్యా, అందుకే గైకొనుమో దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీ. శరణో నీ శరణో, శరణో నీ శరణో, శరణో నీ శరణో, శరణో నీ శరణో. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాద. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. 3 దినాలు ఉపవాసములో ఉండి ఒక శ్రేష్టమైన మాట ఈరోజు తన సేవకురాలు నోట పెట్టి దేవుడు మనకు అందిస్తూ ఉన్నారు. ఆల్రెడీ 11 దినాలు ఈ ఉపవాస ప్రార్థనలు గతించిపోయినాయి. కానీ అభివృద్ధిని మీరు చూడాలి, మేలులు మీరు పొందుకోవాలి, ఆశీర్వాదాలు మీ కుటుంబాలు తలుపులు తట్టాలి. దేవుడు రోజు మాట్లాడుతూ ఉన్నాడు, రోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నీ ప్రాచీన స్వభావం నిన్ను పాడు చేస్తుంది కదా, నీ బుద్ధి నిన్ను పాడు చేస్తుంది కదా, నీ పాపము నిన్ను పాడు చేస్తుంది కదా. ఆ ప్రాచీన స్వభావాన్ని చెడగొట్టే ఆ ప్రాచీన స్వభావాన్ని వదిలి నవీనమైన స్వభావాన్ని ధరించుకోమని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడమని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని కొరకు మనం వదులుకోవలసిన వాటిని వదులుకొని ఆయన వెంబడి రాగలిగితే నిశ్చయముగా దేవుడు మన జీవితాలలో ఒక గొప్ప కార్యాన్ని ప్రభు చేయబోతున్నాడండి. ఉపవాసములో ఉండి దైవ సౌకర్యాలు మాట్లాడుతూ ఉంటే నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. దేని బిడ్డలారు, నిజంగా ఈ రోజున నన్ను ప్రేమించి మనల్ని ప్రేమించి ఉపవాసములో ఉండి దేవుడు మన కొరకు ఒక శ్రేష్టమైన వర్తమానాన్ని దేవుడు మనకు పంపించాడు. దేని బిడ్డలారు, పాపము చేయవాడు పాపానికి దాసులవుతాడని. ఇదిగో గతంలో విడిచిపెట్టిన వాటిని మరలా జ్ఞాపకంలో తెచ్చుకుని ఆ ప్రాచీన స్వభావాలను బట్టి పాడైపోతున్నామని, ఐగుప్తుని విడిచినా ఐగుప్తులో ఉన్న ఆలోచనలు మార్చుకోలేని ఇశ్రాయేలీయులు, సొదొమ గొమొర్రాను విడిచినా సొదొమ గొమొర్రాలను మర్చిపోలేని లోతు కుటుంబంలాగా మనం దేవుణ్ణి నమ్ముకున్నప్పటికీ కూడా
దేవుని సన్నిధికి వస్తున్నప్పటికీ కూడా, దేవునిలో ఎదుగుతున్నప్పటికీ కూడా మనం ఇంకా ప్రాచీన స్వభావాలను వదలలేక, నవీన స్వభావం ధరించుకోలేక, గొంగిలి సీతాకోక సిలుగ్గా మారుతున్నట్లుగా మనం మారలేక, మనం ఇంకనూ అలాగే ఉండిపోయి ఎదుగు బదుగు లేని జీవితాలు అయిపోతున్నాయి కదా. మన జీవితంలో కొన్ని కష్టాలు, మన బిడ్డల మీద కొన్ని శాపాలు ఏలుబడి చేస్తూ ఉన్నాయి కదా. ఖచ్చితంగా దేవునితో చెప్దాం, ప్రభువా మా ప్రాచీన స్వభావం మేము వదులుకుని నవీన స్వభావం ధరించాలనుకుంటున్నానని చెప్పి ఎవరు మట్టుకు వారు ప్రార్థించేద్దాం. దేని బిడ్డలారా, ఎవరు మట్టుకు వారు ప్రార్థించేద్దాం, ఎవరు మట్టు వారు ప్రార్థించేద్దాం. స్నేహాలను బట్టి పాడైపోయి, దుర్వ్యసనాలకి లోనైపోయి, తన జీవితాన్ని పాడు చేసుకుని వచ్చిన ఆ వ్యక్తి తండ్రి తన జీవితంలో తను కోల్పోయినవన్నీ మళ్ళీ తిరిగి ఇచ్చాడు కదా. అతన్ని నూతనపరిచాడు కదా. ఈరోజు నీ ఉపవాస కూటాల ద్వారా కూడా దేవుడు మన కుటుంబాల్లో కొన్ని గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. చూడండి, అస్సాం రాష్ట్రంలో వరదలు వచ్చి వారి ఇళ్ళు కూలిపోయి, వారు దాచుకున్న ధనము, వెండి, బంగారాలు కోల్పోయి, ప్రాణాలు చేతుల్లో పెట్టుకుని పిల్లలను రక్షించుకోవాలని, వాళ్ళని పిల్లల్ని కాపాడుకోవడానికి తల్లిదండ్రులు వరదలో కొట్టుకుపోయి ప్రాణ నష్టం వచ్చి, మిగిలిన వారిని ఇంటర్వ్యూ చేస్తుంటే వాళ్ళు అంటున్నారు, మేము బ్రతుకున్న ప్రయోజనం ఏముంది, అందరిలా మేము చచ్చిపోతే నయం కదా, మాకు ఉండడానికి లేదు, తినడానికి లేదు, మేము దాచుకున్నదంతా పోయింది అని ఒక్క వరదలో అస్సాం రాష్ట్రం అంతా కూడా చిన్నభిన్నమైపోయింది అని వెళ్ళారు. దేవుని బిడ్డలుగా మనం దేవుని కోపాన్ని రేపితే సృష్టి మన మీద ప్రభావం చూపిస్తుంది. సృష్టి మన మీద ప్రభావం చూపిస్తుంది. దేవుని బిడ్డలారా, ఆనాడు దేవుని మాట వినని, దేవుని దృష్టిలో దోషులైపోయిన ప్రజల్ని జలప్రళయంతో మొత్తడానికి ఆకాశంతో మిలిపాడట. ఆ రోజు సొదొమ గొమొర్రా నాశనం చేయడానికి ఆకాశం నుంచి అగ్ని గంధకాలు కురిపించాడట. దేవుని పిల్లలుగా మనం భూమి మీద బ్రతుకుతున్నాం, పైన ఆకాశం ఉంది. దేవుని బిడ్డలారా, మన జీవితాలు మార్చుకోకపోతే అస్సాముకు పట్టిన గతి మనకు పట్టకముందే ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ పొరపాట్ల నుంచి ఏదో తినడానికి ఉన్నది, కట్టుకోవడానికి ఉంది, ఉండడానికి ఉంది అనుకుంటున్నాం, కానీ అస్సాం రాష్ట్రానికి వచ్చిన లాంటి వరద మాకు వస్తే మేమేమైపోతామయ్యా అని ఒక్కసారి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ, ప్రాచీన స్వభావం, మనల్ని చెడగొట్టే ప్రాచీన స్వభావపు వాటిని వదిలిపెట్టి నవీనమైన స్వభావం ధరించుకుందాము గాక, నవీనమైన స్వభావం ధరించుకుందాము గాక. ప్రార్థించేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, నీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. నేటికి 3 దినాలుగా ఉపవాసాల్లో ఉండి గంటల తరబడి ప్రార్థన చేస్తూ, గట్టిగా ఉపవాసం చేస్తున్న ఆయన ఈరోజు మా మధ్యకి వచ్చి చక్కటి దైవవర్తమానం అందించడానికి నీ దాస్త్రాలకు ఇచ్చిన ఆత్మీయత బలాన్ని బట్టి, నీవిచ్చిన కృపను బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం. సావుకురాలను మరుగు చేసావు, సావుకురాల నోట్లో నీ మాట పెట్టి మా అందరితో కూడా మాట్లాడావు. వదులుకోండి, వదులుకోండి, వదులుకోండి అని చెప్పి అయ్యా అనేక హెచ్చరికలు, అనేకమైన మాటలు మీరు మాకు తెలియజేశారు. పాడైపోయే వాటిని వదులుకోండి, బాగుపడే వాటిని పట్టుకోండి అని చెప్పిన ఆయన శ్రేష్టమైన సంగతులు ఈ 11వ రోజు ఉపవాస కోడికల్లో నీ దాస్త్రాల ముఖాంతరంలో మా అందరితో కూడా మీరు మాట్లాడావు ప్రభా. ఇప్పటికే చాలా కుటుంబాలు పాడైపోతున్నాయి, చాలా కుటుంబాల్లో నెమ్మది లేదు, చాలా కుటుంబాలలో పరిస్థితులు తారుమారైపోతున్నాయి, బిడ్డల పరిస్థితులు తారుమారులైపోతున్నాయి, రోగాలు పాలైపోతున్నారు నాయనా, రుణబాధలు, అప్పులు పాలైపోతున్నారయ్యా, మనశ్శాంతిని, నెమ్మదిని కోల్పోతున్నారు తండ్రి. దయచేసి దయచేసి 21 రోజుల ఉపవాస దీక్ష కోడికల ప్రతిఫలముగా ప్రతి కుటుంబము దీవించబడులాగున, ప్రతి కుటుంబం ఆశీర్వదించబడులాగున సహాయం చేయండి. కొంతమంది ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు, కొంతమంది నార్మల్గా ఏదో వెళ్ళాలి అని వస్తున్నారయ్యా.
కానీ దేవాన్ని మమ్మల్ని అందరినీ చూస్తున్నావు తండ్రి. నరుని హృదయం మరీ నీకు తేటగా కనబడుతుంది ప్రభా. మమ్మల్ని అందరినీ చూస్తున్నవాడ మీకు వందనాలు. మీ చిత్తమైతే ఇంక మిగిలిన 10 రోజులు కూడా నాయన ఈ ఉపవాస కోడికలు ఎంతో ఘనంగా జరిపించి వస్తున్న సేవకుల నోట నీ మాట పెట్టి మా అందరితో కూడా మాట్లాడండి. ఈ ఉపవాస కోడికలలో ఎన్నో ప్రార్థన అవసరతలు రాసిచ్చారు తండ్రి నీ ప్రియ బిడ్డలు. వారందరి పట్ల మీరు కృప చూపించండి ప్రభా. ఇదిగో తండ్రి మరి పాలకొల్లో ఉన్న భూలక్ష్మి కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. ఆ బిడ్డ జీవితంలో కలిగి ఉన్న బలహీనతలన్నిటి నుంచి కూడా విడిపించండి ప్రభా. అలాంటి బలహీనలు ఎంతమంది ఉన్నారు ప్రభా, రోగులు ఎంతమంది ఉన్నారు ప్రభా. వారి చిన్న బిడ్డలైన పెద్దవారైన యవనస్తులైన వృద్ధులైన ప్రతి వారికి మంచి ఆరోగ్యాన్ని స్వస్థతను దయచేయండి. అలాగే సమయాల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. మీరు చెప్పి ఉన్నారు కదా మలకి గ్రంథంలో, యెహోవా యందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఆయన రెక్కల యందున్న ఆరోగ్యాన్ని ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు, మీరు క్రొవ్విన దూడల వలె గంతులు వేస్తూ బయలుదేరుదురని చెప్పిన మలకి ప్రవచన అందరి జీవితాల్లో కూడా, బలహీనుల జీవితాల్లో, రోగుల జీవితాల్లో నా తండ్రి మీరు నెరవేర్చండి తండ్రి, నెరవేర్చండి బాబు. అస్సాం రాష్ట్రము కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన. ఎంతోమంది బిడ్డలు తండ్రి నిరస్త్రాయులు అయిపోయారయ్యా, ఇల్లులు కూలిపోయినాయ్యా, దాచుకున్న ధనము, దాచుకున్న ఆహార వస్తువులన్నీ నేటిపాటు అయ్యా వరదల్లో కొట్టుకుపోయినాయ్యా. తల్లి జాడ పిల్లకి లేక పిల్ల జాడ తల్లికి లేనట్టుగా అయ్యా ఎంతోమంది తండ్రి తినడానికి త్రాగడానికి అయ్యా నివాసాలు లేక నాయనా అల్లడిపోతున్న ఆ కుటుంబాలని నీ పాదాల దగ్గర తీసుకొస్తున్నామయ్యా. అయ్యా నీ ఎదుట మేము ఏ పొరపాటు చేసినా నీ ఉగ్రతలో మేము నిలవలేము తండ్రి, ఉగ్రతలో నిలవలేము తండ్రి. మాకే బాధ లేదు కాబట్టి మేమేదో అనుకుంటున్నాం, కానీ నైనా నీ ఉగ్రత వస్తే మేము ఎవరూ కూడా తాళలేము తండ్రి. దయచేసి అస్సాం రాష్ట్రం మీద నీ కనికరం చూపించండి అయ్యా. ప్రభుత్వాలకి నాయన కనికరం చూపించండి ఆయన. వారికి అన్ని నీళ్లు, పాలు, చిన్నబిడ్డలకు పాలు నాయన, ఆహారము అన్నీ అందేలా సహాయం చేయండి ప్రభా. మంచి వనరులు వారికి దయచేయండి ప్రభా. అయ్యా ఎంతమంది ప్రాణ నష్టమైందో తండ్రి, ఆ కుటుంబాల మీద నీ కృపించండి. ప్రభుత్వాలు అయితే కొన్ని లక్షల రూపాయలు ప్రకటించారు, కానీ అయ్యా మనిషి రాడు కదా తండ్రి. లక్షలు వచ్చినా కానీ అయ్యా లక్షలు ఉన్నా కానీ వారికి ఏ ఆధారం లేదు కదా ప్రభా. మీరే సహాయం చేయండి. మమ్మల్ని అయితే ఇలా ఉంచినందుకు మీకు వందనాలు నాయనా. మా బిడ్డల్ని ఇలా ఉంచినందుకు మీకు వందనాలయ్యా. మా సంఘాన్ని ఇలా ఉంచినందుకు మీకు వందనాలయ్యా. నేడు అనుదిన ఆహారాలు మాకు ఇస్తున్నందుకు వందనాలయ్యా. నీ కృపాక్షేమములు మా వెంట మీరు పంపిస్తున్నందుకు వందనాలయ్యా. ప్రాముఖ్యంగా నీ సన్నిధి మాకు తోడునిచ్చినందుకు మీకు వందనాలయ్యా. ఇదిగో నీ కృప మా జీవితాల్లో కలుగులాగున మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. ఈరోజు విత్తబడిన వాక్యము అనేక హృదయాల్లో ఫలభరితంగా మారి వారు వదులుకోవలసిన వాటిని వదులుకొని నాయన నవీనమైన స్వభావాన్ని ధరించుకోవడానికి మీ కృప వారికి దయచేయమని, ఇదిగో తండ్రి మానక ఆసక్తిగా వస్తున్న ప్రియ బిడ్డలందరినీ, యవన బిడ్డలందరినీ, సంఘ బిడ్డలు, పెద్దలు, పురుషులు, స్త్రీలైన వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఇంకా చాలా కుటుంబాల్లో తండ్రి అయ్యా తండ్రి నైనా నిర్లక్ష్యము చూపిస్తున్నారు ప్రభా. అయ్యా వెళ్లకుండా రాకుండా ఇంటి దగ్గరే ఉంటున్నారయ్యా. అటువంటి వారిని పాదాలకు అప్పగిస్తున్నాను తండ్రి. మందిరంలోకి వచ్చి ప్రార్థిస్తున్న వారిని, మందిరం మానేసి ఇంటికాడ కూర్చున్న వారిని కూడా నువ్వు చూస్తున్నావు ప్రభా. దయచేసి అలాంటి కుటుంబాల మీద ఉన్న ఆ కీడును తొలగించండి అయ్యా. ఆ శాపాన్ని తొలగించండి ప్రభా. నా వాడు తెరిచి అయ్యా వాడలోనికి పిలిచినప్పుడు ఎవరూ రాలేదయ్యా, కానీ జలప్రళయం వచ్చిన తర్వాత, నాశనం వచ్చిన తర్వాత, వాడు తలుపులు మూయబడిన తర్వాత ప్రజలు వచ్చి బాదుకున్నారటయ్యా. అలాంటి జీవితాలు మాలో ఎవరికి వద్దయ్యా. కీడులో పడకముందే, శోధనలో పడకముందే, ఉరి మా మెడకు బిగించకముందే దేవాన్ని మాకు ఇచ్చిన అనుకూల సమయంలోనే, యెహోవా మాకు దొరికే కాలంలోనే నిన్ను వెతికే వారిగా ఉండడానికి మాకు సహాయం చేయండి తండ్రి. మా జీవం ఏపాటిది తండ్రి, అంతలో కనబడి అంతలో మాయమైపోయి నీటి ఆవిరి వంటిదని నీ లేఖనాల్లో సెలవిచ్చి ఉన్నావు తండ్రి. కనుక మేము ఇలా ఉన్నామంటే కేవలం నీ కృపని ప్రతి బిడ్డ గుర్తించుకోవడానికి సహాయం చేయండి. ఏ దినము కీడానికే సరిపోతుంది, రేపు ఏమి సంభవించునో ఎవరికి తెలియదని మీరు చెప్పారు తండ్రి. ఇదిగో ఈ జూలై నెల చివరి దినాల్లోకి వచ్చాం తండ్రి. ఇంకొక రోజులో మరొక మాసంలోకి మేము వెళ్ళిపోబోతున్నాం తండ్రి. ఈ నెలంతా కాచి కాపాడినందుకు మీకు వందనాలు ప్రభా.
మరొక నూతన మాసంలో కూడా నీ కృప, నీ కాపుదల మా కుటుంబాల మీద, బిడ్డల మీద, సంఘ పరిచర్ల మీద మీరు అనుగ్రహించమని, నీ బిడ్డలందరినీ క్షేమంగా తీసుకొచ్చారు తండ్రి. మరలా తిరిగి నీ బిడ్డలు వెళుతుండగా క్షేమకరమైన ప్రయాణాలు వండి మాకును దయచేయండి. మీ చిత్తమైతే మళ్ళీ రేపు రాత్రి మేమందరం నీ సన్నిధిలో కూడుకుని అయ్యా 12వ రోజు ఉపవాస ప్రార్థన కూడిక ఘనంగా జరిపించుకోవడానికి సహాయం చేయమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే తెలియజేస్తూ, అలాగే ఇక్కడ పరిచయం చేస్తున్న ప్రియ బిడ్డలు, ఈ దినం ఎవరైతే మందిరంలో పరిచయం చేస్తారో ఆ బిడ్డల్ని, ఇక్కడ ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్న బిడ్డలను ప్రభా, ఇదిగో తండ్రి ఇక్కడ అన్ని సౌండ్ అరేంజ్ చేస్తున్న బిడ్డలను ప్రభా, దైవజనులకి మరి నేను పరిచయం చేస్తున్న బిడ్డలను ప్రభా, ఈరోజు ఏ కుటుంబం అయితే ఇక్కడికి వచ్చి పరిచయం చేసిందో ఆ కుటుంబాలను బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ, 11 రోజుల్లో కూడా నీ బిడ్డల్ని నువ్వు తోడుకొచ్చావు తండ్రి. మరొకసారి వారందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని యేసయ్య శక్తి కలిగిన నామాన అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్కయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క అన్యుని సహవాసము, సన్నిధి, తోడ్పాటు మనందరి కుటుంబాలకి తోడే ఇచ్చి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అమ్మ అందరికి వందనాలు. దేవుని కృప మనకు తోడే ఇచ్చునుగాక. అలాగే రేపు 12వ రోజు ఉపవాస కూడికకి మరొకసారి మీకు ఆహ్వానాన్ని పలుకుతున్నాము. రేపు రాత్రి అయిపోయిన వెంటనే మరలా శనివారం ఉదయం 1వ తారీఖు ఏసుతో నెల ప్రారంభ కూడుకుంటుంది కనుక ప్రతివారు అలా సిద్ధపడి దేవుని వాగ్దానం కొరకు ఆశతో మనం ఎదురు చూద్దాం. అలాగే పాస్టమ్ గారు 3 దినాలు ఉపవాసాలు ఉండి నేను వింటున్నాను, ప్రార్థన చేస్తున్నప్పుడు మీ కుటుంబాల గురించి, మీ బిడ్డల గురించి, వారి చదువులు, వారి భవిష్యత్తు గురించి, ఎవరి కుటుంబాలు ఎక్కువ శ్రమలు ఉన్నాయో వాళ్ళ కొరకు ఎక్కువ ప్రార్థన చేస్తున్నారు. మిమ్మల్ని కోరేది ఏమీ కాదు, కానీ మా కొరకు కూడా మీరు అలా ప్రార్థన చేయండి. 5 అవుతుంటే మాకు కంగారు వచ్చేస్తుంది, వెళ్ళాలి, స్నానాలు రెడీ అవ్వాలి, త్వరగా వెళ్ళిపోవాలి. ప్రార్థన వెళ్ళి అందరికంటే ముందుగా ఆ సన్నిధిలో మనం కూర్చుంటే మనకి అంటే పెందలగడ వస్తే ఆశీర్వాదం ఉంటుందని కొవ్వూరు నుంచి 5 గంటల నుంచి సిద్ధపడితే మేము 7 గంటలకు రాగలుగుతున్నాం. దేవుని మహాకృపను బట్టి ఊళ్ళో ఉన్నవాళ్ళు కూడా కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నారు. అలా చేయొద్దు. ఇప్పుడు తెలియదు మీకు దీని విలువ, దీన్ని పోగొట్టుకున్న తర్వాత తెలుస్తుందండి. దేవుని స్తోత్రం అండి. అది పోయినప్పుడు దాని విలువ ఏంటో మనకి తెలుస్తుంది అని బిడ్డలారా. కనుక మనకి ఇంక 11 రోజులు అయిపోయినాయి, ఇంకా 10 రోజులు ఉన్నాయి. దీన్ని ఎవరు పోగొట్టుకోవద్దు. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. అలాగనే రేపు రాత్రి 12వ రోజు ఉపవాస కూడికలోనే మరి మార్తమ్మ చెల్లి వాళ్ళ కుటుంబం నుంచి కృతజ్ఞత కూడిక పెట్టమన్నారు. అయితే మందిరంలో పెట్టేసుకోండి అమ్మ అని చెప్పినప్పుడు వాళ్ళు ఇష్టపడి రేపు ప్రార్థన మరి ఎందుకంటే పాస్టమ్మ గారు ఎందా చెప్తున్న మాటలు కొన్ని రాసుకున్నాను అన్నీ. నేను చాలా మంచి మాటలు దేవుడు అందులోంచి మనకు అందించాడు. పాపం చేసేవాడు పాపానికి దాసుడు అవుతాడని ఇవన్నీ చాలా రాసుకున్నాను. అన్నీ మీకు అవసరం లేదు, నాకు అవసరం కాబట్టి నేను దీన్ని బట్టి బోర్డులు తయారు చేసుకోవచ్చు. దేవుడు మనందరినీ దీవించునుగాక. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఎగ్జాక్ట్లీ 7:30 అండి. 7:30కి వచ్చేయండి. రేపు ఎవరు పరిచర్య చేసేవాళ్ళు, ఎవరి కుటుంబం రేపు పరిచర్య?